ఇక ఈరోజు మనం చర్చించుకునే అంశం వచ్చేసి పోలవరం. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ గాథ. గోదావరి మాదిరిగానే దీని ప్రయాణంలోనూ ఎన్నో మలుపులు, ఎన్నో అభ్యంతరాలు, మరెన్నో అవరోధాలు అన్నిటినీ అధిగమిస్తూ జాతీయ హోదా పొందింది. అయినా కూడా కథ సాఫీగా నడవడం లేదు. నిజం చెప్పాలంటే ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం 84 ఏళ్ల క్రితం నాటి కల. 1940 బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపాదనలు వెళ్ళాయి. అయితే ఆనాడు జరగలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా కూడా పోలవరం విషయంలో ఎందుకో విపరీతమైన జాప్యం జరిగింది. అయితే పోలవరం ప్రాజెక్టు కల కాదు, నిజమని నిరూపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1 పనులను మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక పోలవరం పనుల పరిశీలన సందర్భంగా 2019లో తామే గెలిచి ఉంటే ఈ పాటికి పూర్తయి ఉండేదని చంద్రబాబు అన్నారు. అంతేకాదు జగన్ అక్రమాలపై విచారిస్తే 30 ఏళ్లు పట్టే అవకాశం ఉందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరి పోలవరం విషయంలో కూటమి ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన అక్రమాలేంటి? ప్రస్తుతం పోలవరం పనులు ఎంతవరకు వచ్చాయి? అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తి చేస్తామని చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టును చూసే అదృష్టం ఈ తరానికి దక్కబోతోందా? ఇదే అంశానికి సంబంధించి చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మోహన్ రెడ్డి గారు. నమస్తే విజయశేఖర్ గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ మీకు తెలిసే ఉంటుంది. అలాగే పోలవరం ఫేజ్ 1 పనులు కూడా 2027 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న వ్యాఖ్యలు మనం చూసాం. ఏమంటారు? నమస్కారం అమ్మా. మీకు ప్యానెల్లో పాల్గొన్న విజయశేఖర్ గారికి, చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. పోలవరం ప్రాజెక్టు పైన అనేక సార్లు అనేక మంది ప్రకటనలు చేయడం జరిగింది. పూర్తి చేస్తాం. దాంట్లో మా పార్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసే కార్యక్రమం కాదు. అది పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మనం జోక్యం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వంతో మనకు ఉన్నటువంటి సంబంధాలను సీరియస్ గా తీసుకొని దాని ప్రాజెక్టు పైన దృష్టి పెడితే పూర్తి అవుతుంది. మనం పోలవరం ప్రాజెక్టును కట్టే శక్తి మనకు లేదు కాబట్టి, మనకు అది కట్టాల్సింది కేంద్రమే కాబట్టి దాని పేరు సీరియస్ గా మనం ఎఫెక్ట్స్ పెట్టడం లేదనమాట. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన అవసరం కేంద్రానికి లేదు కాబట్టి, వీళ్ళ అవసరం లేనప్పుడు వాళ్ళ స్పందన కూడా ఆరాకొరా చేసే పరిస్థితి ఉంది. ముంపు బాధితులకు సంబంధించి దాదాపు 16,000 కోట్లు డబ్బులు రావాల్సినవి అట్లే ఉండేటివి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాంట్లో 10,000 కోట్లు దాదాపు తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం కేంద్రం చేస్తుంది తప్ప ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనం దాంట్లో జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మేమే కడతామని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న తర్వాత మళ్ళీ స్వయంగా ఆయనే మన నరేంద్ర మోడీ గారు వచ్చే పోలవరం ప్రాజెక్టుని దీన్ని పని చేయకుండా దీన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు, ఈ విధంగా వాడుకొని కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ఏదో సంథింగ్ రాయపాటి వాళ్ళకి కావూరు సాంబశివరావు వాళ్ళ కొడుకు అల్లుడు ఎవరో అనుకుంటా, ఆయన కూడా ప్రతి సోమవారం వచ్చినప్పుడల్లా మాకు డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్ మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి ఆయన పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఫోటోలు కూడా నేలకేసి కొట్టిన సందర్భం కూడా ఉంది. మనం ఎందుకంటే విమర్శించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నది కాదు, కానీ ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు దాని పనులు చేసి పూర్తి చేస్తే సరిపోతుంది కదా. గతంలో కూడా దాదాపు 100 కోట్లు పెట్టి జనాలను అక్కడ సమీకరణ చేయించి అక్కడ తీసుకుపోయి వాళ్ళు పోగొట్టుకునే కార్యక్రమం చేపట్టి, అప్పుడు మా పాట కూడా మనం చూసింటాం. అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి వినిపించారు, జయం జయం చంద్రన్న, జయం నీతి చంద్రన్న అనే పాటను కూడా పెట్టి వినిపించినారు. కాబట్టి మనం పనులు చేయాలి తప్ప పబ్లిసిటీ చేసుకోవడమో ఇతరులను విమర్శించడమో కాదు కదా. అది పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటిది. అలాంటి పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు అంజయ్ గారు 1984లోనే ఎప్పుడో శంకుస్థాపన చేస్తే, దాని తర్వాత 84 కాదు, అంతకుముందు 74 సంథింగ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకున్న పాపన పోకపోతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని పోలవరం ప్రాజెక్టు మీద మళ్ళీ దృష్టి పెట్టి కేంద్రంతోనూ బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో ఉండడంతో ఆ ప్రాజెక్టు పైన పూర్తి దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి అనుమతులు పూర్తిగా తీసుకొని వచ్చే కార్యక్రమం చేపట్టి, ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించి దాదాపు అప్పుడే 70% వర్కులు పూర్తి కావడం జరిగింది. మళ్ళీ వచ్చినటువంటి గవర్నమెంట్ ఒక్కొక్కటి నడిపించే కార్యక్రమంతో పాటు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాని పూర్తి నిర్లక్ష్యం జరుగుతూ వచ్చింది. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన
పోలవరం ప్రాజెక్టు పక్కన పెట్టి అక్కడ ఇంకో ప్రాజెక్ట్ ఏదో మొదలు పెట్టేప్పుడు దానికి సంబంధించి ఈయన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే ఆయనకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసినటువంటి మంచి పనులు ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఉంటే వాటిని ఆ పబ్లిసిటీని ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఖాతాలో వేసుకోవాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తారు తప్ప ఆయన దాన్ని పూర్తి చేయాలని మోహన్ రెడ్డి గారు అదే వైఎస్ఆర్సీపీ మినిస్టర్ 2 years లో పోలవరం కట్టి చూపిస్తామని కూడా అన్నారు కదా, అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. నేను అదే చెప్తే కదా, ఇంత ముందే చెప్తే కదా, వివిధ రకాల మాట్లాడినారు అని ఒకరని అనలే, అందరూ అన్నారు అంటున్నా. దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా అన్న సందర్భం ఉంది. అసెంబ్లీలోనే మా అనిల్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2022-20 ఏదో పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత అంతకుముందు 14 నుండి 19 వరకు మన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వర నాయుడు ఆయన కూడా అసెంబ్లీలో ఇదే ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చే వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనల కన్నా పని చేసి ఓపెన్ చేసినారు అనుకో శబాస్ అంటారు జనం. అట్లా కాకుండా మనకు ప్రకటనలకే పరిమితం అయితే ఎట్లవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పదే కామెంట్ చేస్తూ విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. 15 సంవత్సరాలు అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా, దాదాపు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకుడుగా, భారతదేశంలోనే అందరికన్నా ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా. ప్రత్యేకత మీకు తెలిసినప్పుడు ఈ చెత్త చెదారం చిన్న పనులన్నీ పక్కన పెట్టి అవసరం వస్తే ఇలాంటివి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పని చేయించుకుంటే, మీతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు, ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన మీరు బీజేపీ అందరూ కలిసి ఎన్నికలకు పోయి గెలిచినారు. గెలిచిన తర్వాత ఇట్లాంటి ప్రెస్టేజ్ గా తీసుకొని శబాస్ అనిపించుకోవాలి తప్ప, అదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేసినారు, మనం అటు చేసినాము, మనం ఇటు చేసినామని మనం చేసేటప్పుడు జాతగా కట్టి ఆ కాలువ అది ఏదైతే కొట్టుకొని పోయే కార్యక్రమం కూడా చేసి ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ తీసుకొచ్చి పెట్టినటువంటి సందర్భం మీరుంటే, మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము వచ్చినాక పూర్తి చేస్తాం, మేము అన్ని రెడీ చేసి పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు సరిగా చేయలేకపోయినారని చెప్పుకుంటా పోవడం ఎంతవరకు సమంజసమా? ఇది కాదు కదా. అంటే రాజశేఖర్ రెడ్డి గారు 5 years లో 70% వర్క్స్ చేపిస్తే ఇటు 5 years లో 30% వరకు కూడా చేపించలేకపోయారు కదా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, అనుకోవచ్చు అలాగా అని. వాళ్ళంటే ఎట్లవుతుంది? కాపర్ డ్యామ్ అది కట్టామని చెప్పి చూడు, ఆ కాపర్ డ్యామ్ కట్టడం వల్లనే కదా అది డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ కట్టించాలంటే దానికి ఇబ్బంది అవుతుందని, దాన్ని సరిగ్గా చేయలేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు దాన్ని సరిగ్గా చేయలేకపోవడం వల్ల విజయశేఖర్ గారు మీ టైం మీకు వస్తుంది, ఒక్క నిమిషం ఆయన మాట్లాడేస్తే మీ టైం మీకు వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు. ఓకే, మోహన్ రెడ్డి గారు. ముంపు బాధితులకు సంబంధించి ముంపు బాధితులు అక్కడ ఆందోళన చేస్తే ఆందోళన కార్యక్రమం దగ్గర పోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఢిల్లీతో కొట్లాడారు సరే మీ నిధులు సేకరిస్తానని చెప్పినటువంటి సందర్భం ఉంది. అక్కడ కరోనా 2-3 సంవత్సరాలు వచ్చి ఎవరు మిషన్లు పనులు చేసే వాళ్ళు ఒక్కరు లేకుండా పోవడం జరిగింది. రకరకాల సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు అందరికీ మనకందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అప్పటికప్పుడే మనం పూర్తి చేస్తామని చెప్పేదానికన్నా ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చినారు, కేంద్రం మీ చేతిలో ఉంది, మీరు అనుకుంటే కేంద్రం ప్రభుత్వమే కింద పడిపోతుంది. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పనులు చేయడంలో తప్పేముంది అంటున్నా నేను. మీరు ఆ పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేయడంతో పాటు వాళ్ళతో మీరు డైరెక్ట్ ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడి పని చేసే పరిస్థితిలో కనపడడం లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి శాశ్వతంగా మనమే రాజకీయాల్లో ఉన్నాం, భూమి మీద ఉన్నాం, ఎప్పుడైనా పోయేవాళ్ళము, ఎప్పుడైనా మనం దిగిపోయే పదవులు పోతుంటాయి. ఇలాంటి సందర్భంలో మనకు అవకాశం వచ్చినప్పుడు చేస్తే అవి శాశ్వతంగా ఉంటాయి కదా. ఆ శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది మీకు. ఇప్పుడు దాన్ని చేయకుండా కూడా మీరు మళ్ళీ మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం. విజయశేఖర్ గారు, అంటే పోలవరం మీద 2 పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు తప్ప దాన్ని పూర్తి చేసే ఆలోచన లేదని అంటారా? కేంద్రం మీద వేస్తున్నారు మోహన్ రెడ్డి గారు, మన వైసీపీ టీడీపీ 2 పక్కన పెడితే కేంద్రం చేయాలి, పూర్తి చేయాలి. మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఆయన ఈ రోజు కొంత నాకు నిజంగా హ్యాపీగా ఉంది. వైసీపీ తరఫున కూడా కొంత ఉదారంగా మాడగలిగే వ్యక్తులు ఉన్నారు వైసీపీలోనే, ఆనందం ఉంది. కొన్ని విషయాలు బాగానే మాడారు, కానీ కొన్ని నేనేమంటున్నా అంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడం అనేది. నేనేమంటున్నా అంటే మొన్న జరిగిన 2024 ఎలక్షన్స్ లో వైసీపీ ఏ కూటమి ప్రభుత్వం అయితే 164 సీట్లతో అత్యద్భుతమైన మెజారిటీతో ఈ రోజు రాష్ట్రం అధికారంకి వచ్చిందో ఆ దెబ్బకు తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు
బెంగళూరు పరిమితం అయ్యారు. అప్పుడప్పుడు నెలకోసారు 2 నెలకోసారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయనే ప్రెస్ మీట్లు పెట్టి ప్రొద్దున లేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడం. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఎందుకు మీరు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మేము విమర్శించట్లే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటంటే ఆయన బటన్ నొక్కితే ఓట్లు వేస్తారు, 170 సీట్లు గెలిచిపోతా నేను, దాంట్లో మళ్ళా అధికారం నాదే, 30 ఏళ్ళు నేనే సీఎం ఉంటానని ఆయన చాలా మంది చెప్పారు. కడప జిల్లాతో పాటు చాలా జిల్లాలలో చాలా మందికి ఆయన 30 ఏళ్ళు మనమే సీఎం అన్నా అని చాలా మందితో మాట్లాడారు. ఎందుకు బటన్ నొక్కితే ఓట్లు వేస్తారు, అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు పిచ్చోరు అనుకొని బటన్ నొక్కి దారుణంగా 11 సీట్లకు పరిమితం అయిపోయి ఈ రోజు పొద్దున లేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తి పోసేది వైకాపా నాయకులే. దానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారే. నిన్న ఒక్క రోజే మీరు చూస్తే రోజా దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి కడప అంజాద్ బాషా దగ్గర నుంచి కనీసం ఒక 10-15 మంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏదో రాయలసీమ ఎత్తుకోగల పథకం అంతా వీళ్ళే సాధించేసినట్టు, వీళ్ళు 99% వర్కులు చేసి ఆ 1% వర్క్ చంద్రబాబు నాయుడు గారు ఆపేసినట్టు, దానికి ఏదో రేవంత్ రెడ్డి వంతపాడినట్టు, అట్లాగే పోలవరం చంద్రబాబు నాయుడు గారు కట్టలేనట్టు, అట్లాగే భోగాపురం విమానాశ్రయము పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ తీసుకుంటామన్నట్టు ప్రతిదీ అంతా కాకమ్మ కబుర్లు చెప్తూ భ్రమల్లో ప్రజలను పెడుతూ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేది మీరు. ఇది వాస్తవం. మోహన్ రెడ్డి గారు కూడా అది అర్థమే ఉంటుంది. మేమెక్కడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించట్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మాకు జనం ఓట్లేశారు. ఆ ఓట్లేసిన దానికి మేము ఖచ్చితంగా ఈ రోజు ప్రజలకు సేవ చేయాలా, మేము ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీల మేరకు మేము ప్రవర్తించాలనేది మాకు ఖచ్చితంగా తెలుసు. మేము అందుకే ఎక్కడ జగన్మోహన్ గారిని విమర్శించట్లా. కానీ ఆయన విమర్శించినప్పుడు, వైసీపీ నాయకులు విమర్శించినప్పుడు ప్రత్యారోపణలు కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ మేము ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కొన్ని మాట్లాడారు. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు అంజయ్ గారు లేకపోతే ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు పోలవరానికి ఫౌండేషన్ ఇస్తారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, ఆయన అయితే ఈ రాష్ట్రానికి బాగుంటుందని ఆ విభజన జరిగిన టైంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించినప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టును ఒక జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం దగ్గర మాట్లాడి దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే తాపత్రయంతో అదే కేంద్రం కడితే కేంద్రం ఏదో ఒక ఏజెన్సీకి ఇస్తుంది, ఆ ఏజెన్సీ మన మాట విందు, మనం చెప్పినట్టు వర్క్ చేయదు, దాంట్లో స్పీడ్ ఉండదు. కాబట్టి మనకే అప్పగిస్తే, అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ అప్పగిస్తే మనం మంచి కాంట్రాక్టర్లను బిడ్డింగ్ ద్వారా ఆహ్వానించి వారిని ప్రెజర్ పెట్టి త్వరగా పూర్తి చేయాల లక్ష్యంతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి మాకు ఇవ్వండి ఈ పోలవరం ప్రాజెక్టు, దీనికి ఎంతైతే 50,000 కోట్లు 55,000 కోట్లు డబ్బు ఖర్చు అవుతుందో ఆ డబ్బును మాకు ఇస్తే మేమే ఆ ప్రాజెక్టు త్వరగా కట్టుకుంటాము. ఎందుకంటే ఎవరికైనా ఎవరి సొంత ఇబ్బందులు వారే పడాలి, అప్పుడే వాళ్ళకు నొప్పి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నొప్పి ఉంటుంది, మాకు నొప్పి ఉంది, మేము ఒక స్పీడ్ గా దాన్ని వర్క్ చేసుకుంటాము, మా ప్రజలకు త్వరగా నీళ్ళు ఇస్తే మళ్ళా మేము గెలిచే అవకాశం ఉంటుంది 2019లో అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పట్టుబట్టి రాష్ట్రానికి తీసుకొచ్చారు. దాంట్లో ఏం తప్పు లేదే. దాన్ని ఇప్పుడు అంటే ఎప్పుడో 1941లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి కాలేదంటే ఏమనుకోవాలి? నేనే చెప్తున్నా, 2014 నుంచి 19 వరకు 72% పనులు పూర్తయింది పోలవరంలో. నా దగ్గర రికార్డు ఉంది, ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఈ మాట. 72% పనులు పోలవరం ప్రాజెక్టులో 2019 ఏప్రిల్ నాటికి పూర్తయ్యాయి, ఆన్ రికార్డ్. 2018లో డయాఫ్రమ్ వాల్ ఎంత పెద్ద ఘట్టం అది సిబిఎన్ హయాంలోనే పూర్తయింది. అవును, డయాఫ్రమ్ వాళ్ళు పనులు చాలా వేగంగా జరిగాయి, అట్లాగే మెయిన్ డ్యామ్ పనులు వేగంగా జరిగాయి. కాఫర్ డ్యామ్, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అంటున్నారు కాఫర్ డ్యామ్ పనులు పూర్తి కాలేదని. ఇప్పుడు అక్కడ ఏంటంటే ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలనే ఒక ఆకాంక్షతో ఒక పక్క ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలంటే ముందు కాఫర్ డ్యాములు కట్టాలి, కాఫర్ డ్యాములు కడుతూ డయాఫ్రమ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే కాఫర్ డ్యామ్ పూర్తయ్యే వరకు డయాఫ్రమ్ వాళ్ళు కట్టకుండా ఆపితే సమయం ఎక్కువ తీసుకుంటుంది, ప్రాజెక్టు చాలా టైం పడుతుందనే అన్ని ఒకేసారి స్పాంటేనియస్ గా స్టార్ట్ చేశారు. దాంట్లో తప్పేం లేదు. ఇవన్నీ కూడా కేంద్ర నిపుణులు వచ్చి వారి అనుమతితోనే అన్ని చేశాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని, ఎందుకంటే అప్పుడు నవయుగ పనులు చేసేది చంద్రబాబు నాయుడు గారు, ముందు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు,
తర్వాత నవయుగకు అప్పగించారు. ఎందుకంటే వాళ్ళు చాలా పేరు మోసిన ఇంజనీరింగ్ విభాగంలో పేరు మోసిన కాంట్రాక్టర్లు, త్వరగా పూర్తి చేస్తారని చాలా బాగానే వాళ్ళకి అప్పగించారు. వాళ్ళు ఉండడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వైసీపీకి వంతపాడిన మెగా కృష్ణారెడ్డిని రంగంలోకి తెచ్చి రివర్స్ టెండరింగ్ అనే పేరుతో మేమేదో 500 కోట్లు 1000 కోట్లు మిగిలిచ్చామని జబ్బాలు తెచ్చుకుంటూ వాళ్ళు మళ్ళీ మెగా కృష్ణారెడ్డికి వర్క్ అప్పగించారు. ఇప్పుడు ఒక పని చేస్తున్న కాంట్రాక్టర్ ని తీసేసి ఒక కొత్త కాంట్రాక్టర్ కి అంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించినప్పుడు ఖచ్చితంగా అది టైం ల్యాప్స్ అయిపోయింది. నాకు తెలిసి ఒక 9 months to 1 year టైం ల్యాప్స్ అయింది. మెగా కృష్ణారెడ్డి వాళ్ళ మెయిల్ కంపెనీ దాంట్లోకి వెళ్ళి మొత్తం మళ్ళా స్టార్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన మెషినరీ కొనాలి, వాళ్ళు దానికి సంబంధించిన స్కిల్ లేబర్ ని వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఒక పెద్ద, నాకు తెలిసి భారతదేశంలో ఈ రోజు జరుగుతున్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో పోలవరం నెంబర్ 1. అలాంటి ప్రాజెక్టుకు ఉన్న కాంట్రాక్టర్ని పక్కన పెట్టి ఒక కొత్త కాంట్రాక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? దానికి రివర్స్ టెండరింగ్ అని ఒక భ్రమను కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈ ప్రాజెక్టు వల్ల చాలా డబ్బులు మిగిలిస్తున్నారని ప్రజల్లోకి ఒక భ్రమను సృష్టించి మెగా కృష్ణారెడ్డి, ఎందుకంటే ఆయన సొంత మనిషి, ఆయనకు నిధులు ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ లో ఆయన తీసుకొచ్చారు. దాని తర్వాత ఏమైందండి, పూర్తిగా మనకు ఫ్లడ్స్ వచ్చాయి. ఆ 2 సంవత్సరాలు ఎప్పుడైతే పనులు జరగలేదో 2019 నుంచి 2021-22 వరకు సరిగా పనులు జరగలేదో ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే కాఫర్ డ్యాములు అయితే నిర్మిస్తున్నారో ఆ కాఫర్ డ్యాములు కానీ 2019 తర్వాత వెంటనే పూర్తయింటే మీకు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినే అవకాశమే లేదు. అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కడతారండి? డయాఫ్రమ్ వాళ్ళు కట్టితే మెయిన్ డ్యాముకు రక్షణగా, మెయిన్ డ్యాముకు వాటర్ ప్రెజర్ లేకుండా, మెయిన్ డ్యాములో ఉన్న ఫౌండేషన్ కదలకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మిస్తారు. ఆ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలంటే కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యామ్ కట్టాలి. అది కూడా నిర్మాణంలో ఉన్నింది. కానీ ఎప్పుడైతే వీళ్ళు లేట్ చేశారు, 2 సంవత్సరాలు గాలికి వదిలేశారు, కాఫర్ డ్యామ్ పూర్తి కాకపోవడం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతినింది. అది ఎవరు తప్పండి? మోహన్ రెడ్డి గారు 2019 నుంచి మేడం 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 2% పనులు మాత్రమే జరిగాయి. అంటే 72% పనులు తెలుగుదేశం హయాంలో జరిగితే 2% పనులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి. కానీ ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ ఏం చెప్పారండి, 1% అన్నా, అది కాదన్నా పూర్తి చేస్తాం, 2021 డిసెంబర్ కు మేము పూర్తి చేస్తామని ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి అంత డబ్బా కొట్టారంటే ఆ తర్వాత ఏం మాట్లాడారు, లేదు దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరో వచ్చి మాకేదో చెప్పారు, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినింది, చంద్రబాబు నాయుడు గారికి సరిగా కట్టడం చేతకాలని మళ్ళీ ఇంకొక బల్ల ఎత్తుకున్నారు. వీళ్ళే 2021 డిసెంబర్ కి ఫినిష్ అవుతామని చెప్పింది వీళ్ళే, అసెంబ్లీ సాక్షిగా చెప్పింది వీళ్ళే. మళ్ళా వీళ్ళే ఏమంటారు, లేదు దాంట్లో టెక్నికల్ ఫాల్ట్స్ అన్ని ఉన్నాయి, అది కట్టడం చేత కాదు, ఇప్పుడే సాధ్యం కాదు, ఇంకా చాలా టైం పడుతుంది చెప్పింది వీళ్ళే. అంటే చూడండి, పోలవరం డ్యామ్ కట్టడం వీళ్ళకి ఇష్టం లేదు. పోలవరం డ్యామే కాదండి, అసలు హయాంలో పనులు జరగలేదు. ఓకే, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు 2027 నాటికి చాలా వరకు పూర్తి చేస్తామని, అది అవుతుందంటారా? ఖచ్చితంగా 72% పనులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు జరిగితే 2% పనులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 74, ఇప్పుడు 13% పనులు జరిగాయి. అంటే మొత్తం 87% పనులకు ఈ రోజు కంప్లీట్ అయ్యాయి. ఇది ఆన్ రికార్డు. నిన్న సీఎం గారే ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు, ఈ రోజు వరకు పోలవరంలో 87% పనులు పూర్తయ్యాయని. రెండోది, మీ మోహన్ రెడ్డి గారు అంటున్నారు R&R ప్యాకేజ్ 38,000 మంది అక్కడ నిరాశ్రయులు అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా వేరే కాలనీలకు మళ్లించాలా. ఇప్పటికే అక్కడ 29 కాలనీలు పూర్తయ్యాయి, ఇంకొక 47-48 కాలనీలు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. మన ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2,100 కోట్ల రూపాయలు 2,100 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలోనే ఆ కాలనీలు కట్టడానికి కావచ్చు, లేదంటే వారి కాంపెన్సేషన్ కావచ్చు, ఈ మధ్యలో రిలీజ్ చేశారు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అంటున్నారు 10,000 కోట్లు పోలవరం కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ ఇచ్చారని. ఎక్కడ పెట్టారండి? అంటే విజయశేఖర్ గారు 2014లో పోలవరం అంచనా వ్యయం సుమారు 16,000 కోట్లు అయితే 2019కి అది 55,000 కోట్ల వరకు ఎలా పెరిగింది? అంటే ఈ భారీ పెంపుకు బాధ్యత ఎవరిదంటారు? మేడం, ఒకటి, ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా 4 ఏళ్లకో 3 ఏళ్లకో ఫినిష్ కాదు. పైగా ఇంత పెద్ద, మీరు ఒక్కసారి చూడండి, ఇప్పుడు నర్మదా ప్రాజెక్ట్ మీద పెద్ద డ్యామ్ కట్టారు, లేదంటే రకరకాల డ్యాములు కడుతున్నారు. కనీసం 15-20 సంవత్సరాలు పెద్ద పెద్ద డ్యాములు ఖర్చు టైం పడుతుంది.
కానీ పోలవరం డ్యామ్ ను రికార్డ్ టైంలో ఫినిష్ చేయాలా, పూర్తిగా 5 సంవత్సరాలు కట్టాలనే ఒక ఆకాంక్షతోనే చంద్రబాబు గారు ముందుకెళ్లారు. ఇప్పుడు 16,000 కోట్ల నుంచి 55,000 కోట్లు కావడానికి R&R ప్యాకేజీలు పెరగడం, 90,000 మంది నిరాశ్రయులు అవుతున్నారు. వాస్తవంగా 90,000 మంది నిరాశ్రయులు అవుతున్నారు. కనీసం అంటే కొన్ని 37-38 గ్రామాలే అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళకే 22,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదేమి మొత్తం 55,000 కోట్లు అంటే కానీ ఓన్లీ ప్రాజెక్టుకే కాదు. అట్లాగే దీన్ని చాలా సంరక్షితంగా అంటే డయాఫ్రమ్ వాల్స్ కానించి మొత్తం దీనికి పూర్తిగా ఈ ప్రాజెక్టు అత్యద్భుతంగా సంరక్షించే విధంగా అత్యాధునిక నిర్మాణంతో కడుతున్నారు కాబట్టి దీనికి అంత ఖర్చు అవుతూ ఉంది. ఇక్కడెక్కడ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కానీ ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలు లేవు. ఇంజనీరింగ్ వ్యవస్థల సాయంతోనే, కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే. ఇంకోటి మోహన్ రెడ్డి గారు అంటున్నారు, రాజశేఖర హయాంలో గాని అంత ముందు గాని పోలవరానికి ఎక్కడ అనుమతులు లేవు. పూర్తిగా ఎప్పుడైతే నేషనల్ ప్రాజెక్టుగా, జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ తర్వాత అనుమతులన్నీ కూడా 2014-19 మధ్య వచ్చాయి. 19 తర్వాత వచ్చిన అనుమతులు ఎక్కడా లేవు. ఇప్పుడు కూడా మేమేం జగన్మోహన్ రెడ్డి గారి మీద మేమేం బ్లేమ్ చేయట్లేదు. ప్రాజెక్ట్ గురించి చూసుకున్నట్లయితే కూడా 1980లో అప్పట్లోనే ఉన్న ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు భూమి పూజ చేయడం అయితే జరిగింది. అంటే ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణ పనులు అయితే అధికారికంగానే మొదలయ్యాయి. తర్వాత చూసుకున్నట్లయితే 2014కు ముందు ప్రాజెక్ట్ 33% అయితే పనులు పూర్తయ్యాయనే చెప్పుకోవాలి. అనుమతులు నేను ఒకటే అంటున్నా, 2014 ముందర ఎంతైతే పూర్తయిందో 2014 ఇప్పుడు 2004 నుంచి 14 దాకా ఉన్నింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కొన్ని ప్రాజెక్టులు ప్రవేశపెట్టారు. ఆ ప్రాజెక్టులు అప్పుడు మీకు తెలుసు, ఆ రోజు జలయజ్ఞం అన్నారు, ధనయజ్ఞం అన్నారు. ఆయన చుట్టుపక్కల ఉన్న కాంట్రాక్టర్లందరికీ ఆ పనులు అప్పగిచ్చారు. అసలు అవి కరెక్ట్ గా జరిగాయో ఇప్పుడు 33% మీరంటున్నారు, లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైతే జాతీయ ప్రాజెక్టుగా హోదా పెంచి ఆ ప్రాజెక్టుకు అనుమతులన్నీ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ తర్వాతనే ఆ పనుల్లో పురోగతి వచ్చింది. అంత ముందర జరిగిన వర్క్ అంతా కూడా ఒకవేళ మీరు చెప్పినట్టే కొంత శాతం వర్క్ జరిగినా అవి మెయిన్ ప్రాజెక్ట్ పనులు కావు. పోలవరం రైట్ మెయిన్ కెనాలు, లెఫ్ట్ కెనాలు, 2 కెనాల్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి ముందుకెళ్తే 2004 నుంచి 14 వరకు ఎక్కడ ఏ ప్రాజెక్ట్, ఇప్పుడు హంద్రీనేవా కావచ్చు, గాలేరి నగర్ కావచ్చు, లేదంటే ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ముందు ఎర్త్ వర్క్ అంటే మట్టి పని ఎక్కడుంది, ఏ మట్టి పని అయితే మా కాంట్రాక్టర్లకు డబ్బు దండిగా వస్తుంది, ఏ కాంట్రాక్టర్లకు నేను వర్క్లు ఇస్తే వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యంత అవినీతిపరుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. 2004 తర్వాత పూర్తిగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి, నా దగ్గర పేర్లున్నాయి. ఆయన ఆ రోజు నవరత్నాలని చెప్పి 9 మంది కాంట్రాక్టర్లు నియమించారు. ఆ 9 మందిలో 8 మందో 7 మందో పక్కాగా ఆయన మనుషులే. ఆ రోజు ఆయనకు వైఎస్ఆర్సీపీలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఆయనకు నిధులు ఇచ్చి పూర్తిగా ఆయన సంరక్షించిన వాళ్ళే. ఆ తర్వాత వాళ్ళ నవరత్నాలు, అట్లాగే తర్వాత క్లాస్ 2 ఇంకా కొంతమందిని మళ్ళా వాళ్ళు కొంతమంది తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా వారు నియమించిన ఇంజనీరింగ్ నిపుణులే వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ వర్కులు పంచారు. అక్కడెక్కడ కాంపిటీషన్ లేవు, వాళ్ళు వేసిందే ధర. మీకు ఇంకో మాట చెప్తున్నా, మెగా కృష్ణారెడ్డి ఎవరండి? మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి కేవీపీ రామచంద్రరావుతో ఆ రోజు పార్ట్నర్షిప్ పెట్టుకొని పూర్తిగా ఆ రోజు మెగా కృష్ణారెడ్డికి 2004 వరకు ఉన్న పూర్తి టర్న్ ఓవర్ ఆ కంపెనీకి 25,000 కోట్లు, సారీ 25 కోట్లు. ఈ రోజు ఎంతండి? లేదు 2014 వరకు ఎంతండి? కొన్ని వేల కోట్లకు 2014లోనే మెగా కృష్ణారెడ్డి గారు టర్న్ ఓవర్ చూపించారు. ఆ 10 సంవత్సరాల్లోనే. ఇంకో మాట చెప్తున్నా, ఇంకో మాట, ఇది అందరూ వినాలి, దయచేసి వినాలి. ఎక్కడ మన దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించిన ఎస్ఎస్ఆర్ రేట్ అంటారు. అది అంటే ఒక పంపు కొనాలన్నా లేదంటే ఒక పంప్ హౌస్ కట్టాలన్నా ఎక్కడ ఎవరికి రేటు తెలియదు. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేసే దాఖలాలు లేవు. వీళ్ళు ఏం చేశారంటే ఫారెన్ కంపెనీల దగ్గర పోయి వీళ్ళకు 10 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఒక ఐటమ్ కి, దానికి 200 రూపాయలు 300 రూపాయలు రేట్లు తయారు చేసుకుని ఆ కంపెనీలు, ఫారెన్ కంపెనీలను ఇండియాకి తెచ్చి వారి దగ్గర నుంచి టెండర్లు ఇచ్చి 200-300% దానికి పెంచి ఆ డబ్బులు అప్పనంగా కొట్టేసి మెగా కృష్ణారెడ్డి గాని కేవీపీ రామచంద్రరావు గారు గాని ఈ రోజు అంత పెద్ద స్థాయికి వచ్చారు.
పోలవరం ప్రాజెక్ట్ లో మెయిన్ డ్యామ్ కట్టకుండా ఎక్కడా పనులు చేయకుండా కాలువలు తవ్వడం ఏంటండి? పోలవరం రైట్ మెయిన్ కెనాల్ కానీ Yes. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ మోహన్ రెడ్డి గారు దానికి ఆన్సర్ చెప్తారు. ఒక్క నిమిషం విజయశేఖర్ గారు. ఓకే విజయశేఖర్ గారు, ఓకే మోహన్ రెడ్డి గారు 2019-21లో అయితే డిజైన్ మార్పులు అలాగే రీడిజైన్ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని నివేదిక పనులు దాదాపుగా నిలిచిపోయిన స్థితే కదా. అంటే కాంట్రాక్టర్ మార్పులు అలాగే కొత్త ఏజెన్సీలకు పునఃటెండర్లు దీనివల్ల 2-3 ఏళ్ళు నష్టం జరిగిందంటే ఒప్పుకుంటారా? మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదండి. వినిపిస్తుందమ్మా? ఎస్ చెప్పండి. డయాఫ్రమ్ వాళ్ళు కట్టకూడదని నిపుణులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే చూపించారు. పైన నీకు కాబట్టి డ్యామ్ కట్టుకుంటే డయాఫ్రమ్ వాళ్ళు కడితే ఇది కొట్టుకొని పోతుంది అని చెప్తే నీకు 2 సంవత్సరాల టైం ఉన్నప్పుడే నువ్వు రేపు ఎలక్షన్ ఉంది అనగా ఆ ఎలక్షన్ వర్షాకాలం వస్తుంది అనగా వర్షాకాలంలో నువ్వు కట్టి పెట్టావు, కొట్టుకొని పోయింది. దాన్ని మళ్ళీ ఎత్తిపోసుకోవడానికి సరిపోయింది. రెండోది, మీరు ఇష్టం వచ్చినట్టు టెండర్ మీరే అంటే చూడు 19కి 50,000 కోట్లు అయిందని చెప్పారు కదా. అట్లా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖాతాలు అకౌంట్ ఇచ్చుకొని వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే కావూరు సాంబశివరావు ఆ కొడుకు అల్లుడు ఆయన ఎవరో మరి సంథింగ్ ఇది పార్టీ ఆఫీసులో ఆయన ఆఫీసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారివి లోకేష్ గారి ఫోటోలు నేలకేసి కొట్టి ప్రతి సోమవారం వీడికి వచ్చారు. మా తలకాయలు తింటారు. సోమవారం వచ్చినప్పుడల్లా 100 కోట్లు కావాలంటారు. యాడ్ తెచ్చిస్తావు, ఇంకా పూర్తి కాలేదు, వర్క్ కాలేదు, పాడు కాలేదు, అప్పుడే కేంద్రం మాకు బిల్లులు రాలేదు, దాంట్ గురించి మాట్లాడారంటే మాకేమిస్తారని చెప్పండి అని చెప్పి వచ్చిపోతారని ఫోటోలు కిందేసి కాల్చినారమ్మా. సోదరుడు ఇవన్నీ చూసినాడో లేదో మరి తెలియదు. రివర్స్ టెండరింగ్ వేసినప్పుడు 1000 కోట్లు మిగిలినదంటే అది మేఘా కృష్ణారెడ్డి లేక వేణుగోపాల్ రెడ్డి ఎవరు పోతారో మాకు తెలియదు. కానీ టెండర్కి పిలిచినప్పుడు ఎవరైనా ఈయనపై పాల్గొనాల్సిందే లేక చంద్రబాబు నాయుడు గారు పాల్గొనాల్సిందే. ఏమి వద్దలేదు కదా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆడుకున్నారు ఏదంతో పోలవరం ప్రాజెక్టు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటిది. ఈ జీవనాడి శాశ్వతంగా పేరు ఎవరికి వస్తుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వస్తుందన్న ఆలోచనలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కుట్రలతో, కుతంత్రాలతో, కసితో, దురుద్దేశంతో, ఉద్దేశపూర్వకంగా దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకున్నాడని వీళ్లకు సాక్షాత్తు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి సంఘటనలు మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే ఎట్లమ్మా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్కరన్నా పోలవరం ప్రాజెక్టులు నువ్వు అవినీతికి పాల్పడినావని ఎక్కడన్నా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు నేను కట్టిస్తానని చెప్పి ఎప్పుడన్నా ముందుకు వచ్చినారా? మీరు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యక్తులు, మీరు ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సిన దానికి మీరు ఎందుకు పోయి మేము కడతామని తీసుకున్నారు? మీ చేతికి తీసుకొని ఏటీఎం లాగా వాడుకున్నారు. మీకు కావాల్సినప్పుడల్లా దాని డబ్బులు వాడుకుంటూ వచ్చినారు. మీరు నీతులు చెప్తే ఎట్లా? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వాళ్ళు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు ఎన్నిక పంపించింది ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే. రాష్ట్రాన్ని ఇప్పటికీ కూడా, అప్పుడు కాదు ఇప్పటికి కూడా మళ్ళీ అదే ప్లాన్ తో మీరు పనిచేస్తున్నారు. పోతిరెడ్డి ఇది మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ 3,500 కోట్లు దాదాపు దానికి కేటాయించి 700 కోట్లు పెట్టి వర్క్ చేస్తే దానికి ఆయన పోయి స్వయంగా రేవంత్ రెడ్డి గారితో కూర్చొని మాట్లాడి మాకు ఇక్కడ ప్రెస్టేజ్ గా ఉంటుంది, నాకు ఏదో నా సపోర్ట్ చెయ్యి, నేను ఓటుకు కేసులో నీకు నేను సపోర్ట్ చేస్తాను కదా, నువ్వు దీనికి నాకు సపోర్ట్ చేస్తే నేను మళ్ళీ ఇంకోసారి అక్కడ గెలవడానికి అవకాశం ఉంటుంది, కేసీఆర్ గారిని ఓడించాలంటే నాకు కొంచెం కష్టం అవుతుంది, నాకు అంత చరిస్మా లేదు, ఇలాంటివి ఏదైనా కొన్ని నాకు సహాయం చేస్తే నీ సహాయానికి నేను దీంట్లో నీకు ఉపయోగపడతానని చెప్తే దాన్ని సైలెంట్ గా చేసుకొని వచ్చినటువంటి వ్యక్తి అసెంబ్లీలో స్వయంగా వీళ్ళ పార్టీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పినారంటే కూడా దాన్ని కూడా తప్పులు పడతారు. నరేంద్ర మోడీ గారు ఇలా భాగస్వామిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చెప్తే అది కూడా కాదంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పిల్లోడు కూడా అడగల నువ్వు తప్పు చేసిన పోలవరం ప్రాజెక్టులోని. జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయాలి, నేను 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండాలి, వీళ్ళలాగా ఏదో అవసరం వచ్చినప్పుడు వాడుకొని అవసరం అయిపోతానే మళ్ళీ మనం రేపు ఓడిపోతే మనకు జనాలు పట్టించుకునే పరిస్థితి ఉండదు అన్నప్పుడు ఏదో ఒక పార్టీని పట్టుకొని మళ్ళీ ఆ పార్టీతోనూ ఇంకో పార్టీ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి అన్ని పార్టీలను పొత్తులకు పెట్టుకొని, పొత్తుకు రాకపోతే ఒక అవగాహనకు పెట్టుకొని ఏదో విధంగా మీరు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు 98 నుండి ఇప్పటి వరకు ప్రతిసారి కనిపిస్తూనే ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటా పోతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు అబద్ధాలు చెప్పుకుంటా పోతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఆత్మకూరు దగ్గర చంద్రబాబు నాయుడు 1996లో శంకుస్థాపన చేసినారు. అక్కడ ఆ శంకుస్థాపన పూర్తి కాకపోతే రాజశేఖర రెడ్డి గారు అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను కూడా రాజశేఖర రెడ్డి గారితో పోయిన పాటు వెళ్ళినాం. అక్కడ పోయి
ఒక టెంకాయ కొట్టి ఒక చెట్టు కూర్చి వచ్చినాడు, అయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టినట్టు శిలాఫలకం ఇక్కడే ఉంది చూడండి అని. ఆ తర్వాత 98 ఎన్నికలప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ పోయి ఉరవకొండ నియోజకవర్గంలో అక్కడ కూడేరు దగ్గర ఒక శంకుస్థాపన చేసి వచ్చినాడు. తర్వాత కూడా అది అట్లా నిలిచిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీని వసతుల స్రవంతిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి అనంతపురం జిల్లా నుండి కుప్పం వరకు ప్రతి ప్రాంతానికి తాగునీటితో పాటు సాగునీరు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే, రాజశేఖర రెడ్డి గారు ధనయజ్ఞం అంట, జలయజ్ఞం అంట, వీళ్ళకి కావాల్సిందల్లా నోటికి పదాలు రాసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే సినిమాలు, సినిమా డైరెక్టర్లు, సినిమా యాక్టర్లు, సినిమా రచయితలు వీళ్ళకి బాగా దగ్గరగా ఉంటారు. దేనికి యాది వాడాలంటే ఇది వాడని అంటారు. ఆడ మన చెప్పినారు అమరావతి పేరు చెప్పి పోయిన 14 నుండి 19 వరకు ఆ రాజమౌళిని పెట్టుకొని పూర్తి గ్రాఫిక్స్ వేసేది, రోజు ఈటీవీలో పెట్టి చూపించేది. చూసినప్పుడు జనాలు ఏమనుకుంటారంటే అబ్బాయి మోహన్ రెడ్డి గారు వాళ్ళంత ప్రమాదకరం అయితే, మోహన్ రెడ్డి గారు వాళ్ళంత ప్రమాదకరం అయితే వరుసగా వరదలు వచ్చినా కూడా ఎందుకు పెద్ద ప్రమాదం జరగలేదు? అంటే డిజైన్ తప్పన్నారు. మరి ఆ డిజైన్ అప్పట్లో కేంద్ర జల కమిషన్ అనుమతి ఎలా ఇచ్చిందంటారు? యా డిజైన్ తప్పంటారు? మీరు చెప్పారు కదా డయాఫ్రమ్ వాల్ గురించి. అవునమ్మా, ఇప్పుడు వాళ్ళు అనుమతి ఇచ్చింది కాదు, వాళ్ళు ఇది ముందు కట్టి చెప్పు అని చెప్పలే, దాని ముందు కట్టి దీన్ని మళ్ళీ తర్వాత కట్టమన్నారు. ఈయన అవసరాల కోసం టక్టక్గా కడితే డబ్బులు వచ్చాయి, కమిషన్లు జోలు వేసుకోవచ్చు అని చెప్పి ఈయన కట్టి వర్షాలు వచ్చే టైంలో కడితే, వర్షాలు వచ్చే టైంలో కొడితే వర్షం పెడితే మనం పూర్తి కానప్పుడు ఏం జరుగుతుంది? పైన లేకపోతే కింద మనం గోడ కడితే ఏదైనా ఒక కాలువకి అనుకోండి, పైన వచ్చేటప్పుడు పైన డైవర్ట్ చేసి నీళ్లను కింద కట్టుకుంటే అది స్టాండర్డ్ గా ఉంటుంది. మన పైన ఏం టచ్ చేయకుండా కింద దీన్ని కట్టి పెడితే వర్షం వచ్చి కొట్టుకొని పోతాయి. మామూలుగా జరిగేటే కదా. దీన్ని కూడా తెలుసుకోకుండా మనకు అవసరం వచ్చేది టక్కనే డబ్బులు వస్తాయి జోబులకి, ఈ డబ్బులు వాడుకోవచ్చు అనే ఉద్దేశంలో భాగంగా మన ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకొని, మన ఇష్టం వచ్చినట్టు కట్టుకొని, మన ఇష్టం వచ్చినట్టు జోబులు నింపుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విధమైనటువంటి పరిస్థితికి కారణం మీరైతే దాన్ని కట్టించి మళ్ళీ అడవి ఇక్కడ నుండి రాష్ట్రం మొత్తం పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి బస్సులు పెట్టి ఆ బస్సుల్లో నుండి మహిళలు తీసుకుపోయి జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అంట, నీలాంటి మొగోడే లేరయ్యా, నీకు సాటైనా ఎవరు లేరయ్యా అని పాటలు పాడించుకుంటే ఎంత నీచంగా ఉంటుందమ్మా ఈ రోజు పూర్తి కానటువంటి ఆ పోలవరం ప్రాజెక్టును. దానికి మీరు మాట్లాడలేదు విజయశేఖర్ గారు. మోహన్ రెడ్డి గారు పట్టండి. మీకు ఎందుకంటే నిజాలు మాట్లాడితే మీకు ఒళ్ళు జర్లు బారినట్టు ఉంటుంది. జర్లు బారితే ఎట్లా ఉంటుంది మనిషికి, అట్లా ఉంటుంది నిజాలు మాట్లాడినప్పుడు. మీరు అబద్ధాలు మాట్లాడేటప్పుడు నిష్పక్షపాత ఏం బ్రహ్మాండంగా అడ్డం లేకుండా మాట్లాడతారు అనమాట. కాబట్టి వచ్చేప్పుడు మీరు ఎక్కువ టైం మాట్లాడారు. అయినా నేను అడుగుదాం అనుకున్నా కూడా సరే మాట్లాడలేదు, ఎందుకు అడగాలని ఊరికే ఉన్నారు. కాబట్టి మీరు నీతుల గురించి, నిజాయితీల గురించి, ఏది అవినీతుల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుందబ్బా? మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్టీ రామారావు గారు మీ గురించి, మీ గొప్పతనం గురించి, మీ చరిత్ర గురించి ఆ రోజుల్లో మోహన్ రెడ్డి గారు 2019లో అయితే మీరు త్వరలోనే పోలవరం పూర్తి చేస్తామని అప్పుడు వైసీపీ ప్రభుత్వం చెప్పింది. అంటే 2024 వచ్చినా కూడా ఎందుకు డ్యామ్ అనేది పూర్తి కాదంటే అప్పటికే 70% పనులు అయితే పూర్తయిపోయాయి కదా. మీరు అధికారంలోకి వచ్చేసరికి 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా మరి పోలవరం ద్వారా సాగునీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? అదే తల్లి, దాన్ని మీరు గమనించాలి కొంచెం. ఎందుకంటే మీరు క్వశ్చన్ వేసేటప్పుడు దాంట్లో ఏముంది బ్యాక్గ్రౌండ్ అనేది కూడా గమనించాలి కదా. వీళ్ళు అవినీతికి పాల్పడినారు. అవినీతిలో వీళ్ళు ఎక్సెస్ టెండర్లు వేసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి కేంద్రం కట్టించాల్సిన ప్రాజెక్టును వీళ్ళ చేతిలోకి తీసుకున్నారు. వీళ్ళ చేతిలోకి తీసుకున్న తర్వాత అవినీతి అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇంత దోపిడీ జరిగితే ఇది ప్రాజెక్టు పూర్తి కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు పూర్తి కాకూడదనే ఉద్దేశంలో భాగమే ఈ విధమైనటువంటి ప్లాన్ వేసినాడు. కాబట్టి దీన్ని రివర్స్ టెండర్ పిలిచాలని చెప్పారు. రివర్స్ టెండర్ పిలిచినారు. పిలిచిన తర్వాత 1000 కోట్లు ఆదా అయింది. వాళ్ళు వేసిన టెండర్ కు ఈ టెండర్ కు 1000 కోట్లు ఆదా అయింది. ఆ తర్వాత పనులు స్టార్ట్ అవుతున్నాయి. పనులు స్టార్ట్ అయిన తర్వాత కరోనా రావడంతో ఏ ఒక్క మనిషి కూడా ఇంట్లో నుండి బయటికి పోలేని పరిస్థితి ప్రపంచం, రాష్ట్రం, దేశం కాదు ప్రపంచం అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటి సందర్భంలో 2 ఇయర్స్ దానికి సంబంధించి ఎక్కడ చేయబెట్టడానికి అవకాశం లేదు. అయినా అంటే మీ హయాంలో ప్రతి ఏడాది కూడా కొత్త డెడ్ లైన్లు ప్రకటించడం తప్ప ప్రజలకైతే ఏం ఫలితం లేదు. ఇప్పుడు కట్టించాలనే ఉద్దేశంలో భాగంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలకు మనకు పూర్తి స్థాయిలో కేంద్రం సపోర్ట్ చేయడం లేదు. కేంద్రం సపోర్ట్ ఎందుకు చేయలేదంటే మా అవసరం అప్పటికి వాళ్లకు లేదు. ఎందుకంటే వాళ్ళకి సబ్సిడెంట్ గా సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలపైన చాలా తక్కువగా స్పందించినారు. తక్కువగా స్పందించినా కూడా ఎక్కువగా మేము ఫోర్స్ చేసి ఎంతో కొంత సాధించగలిగినాము. ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నరేంద్ర మోడీ గారు మాజీ అవుతారు. మరి ఈ రోజు మనం చేయాల్సినటువంటి పనులు, మన చేతిలో ఉన్నటువంటి పనులు మనం చేయించుకోవాల్సిన
పనులు, మనకి ఇచ్చినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా లాంటి పెద్ద పెద్ద హామీలు, ఆ సరే, హామీలు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి హామీలు. అవినీతి చేశారు అంటున్నారు కదా, అవినీతిని ఎక్కడ ప్రూవ్ చేశారు? మీరు ప్రూవ్ చేశారా? ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉన్నటువంటి దాన్ని అవినీతిని ప్రూఫ్ చేయాలంటే దానికి ఒక టైం పడుతుందమ్మా. అవినీతి గురించి లిస్ట్ చదవమంటారు, చెప్పండి, చదువుతా. ఏదో రాసి పెట్టుకున్నాను కావాలంటే ఎన్ని ఉంటాయో. చదవడానికి అయితే ఉండాలి. 1,00,000 కోట్లు దాదాపు నీకు రాజధాని పేరు మీద దోపిడీ చేసినటువంటి సంఘటనలలో 1,00,000 కోట్లు రాజధాని పేరు మీదనే. వీళ్ళు అగ్రిగోల్డ్ పైన 10,000 కోట్లు దాదాపు అగ్రిగోల్డ్ పైన, కాదు. మీకు ఇరిగేషన్ పైన దాదాపు 6,000 కోట్లు, అవినీతి లిక్కర్ పైన జరిగింది అని 5,800 తెలిసినప్పుడు, కోట్లు. చంద్రబాబు గారు అవినీతి అని తెలిసినప్పుడు పోలవరం ఇష్యూలో అయితే ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతనే వాటిపైన కేసులు పెడతారు. ఇప్పుడు అవినీతి అంటే టెండర్లు పిలిచినారు, టెండర్ పిలిచినారు. అదే బా మీరు చిన్న చిన్న దొంగలందరినీ పట్టుకొచ్చాను, పెద్ద దొంగ నిదానంగా పట్టుకొచ్చామని చెప్పే కదా. చిన్న దొంగలు పట్టుకొచ్చే మాకు పైసలు తిప్పినారు. అయ్యో రామా మమ్మల్ని చంపుతున్నారు, మమ్మల్ని కరోనా టైంలో తీసుకొచ్చి చంపుతున్నారని చెప్పి గగ్గోలు పెట్టి కదా. మిమ్మల్ని ఒకదిట్టు, మీ అచ్చెన్నాయుడు ఒకదిట్టు, మీ అయ్యన్న పాత్రుడు ఒకదిట్టు, సంట్లెక్కి గుట్టలు ఎక్కి పారిపోయింది కదా. అవినీతి పైన మీ మీద కేసులు పెట్టాలనుకుంటే ఉరుకుతాంటారు కదా. కరోనా టైంలో ఎక్స్క్యూజ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. విజయశేఖర్ గారు, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కొన్ని పాయింట్స్ ఏవదీశారు. ఒకటి, రాయలసీమ ఎత్తిపోతల పథకము వీళ్ళు ఏదో ఆర్భాటంగా ప్రకటించారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఆపారు అనేది ఒకటి. నేను సూటిగా స్పష్టంగా ఒకటి అడుగుతున్నా. రాజంపేటలో అన్నమయ్య డ్యామ్, దాని వెనకలున్న పించా డ్యామ్ కొట్టుకుపోయి కొన్ని ఊర్లే కొట్టుకుపోయిన పరిస్థితి. కనీసం 40 మంది ఆ రోజు చనిపోయారు. కొన్ని వందల సంఖ్యలో పశువులు చనిపోయాయి. కొన్ని వేల సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోయాయి. హాహాకారాలు చేసే పరిస్థితి. ఊర్లే మొత్తం ఒక సముద్రం ఉన్నట్టు ఆ ఊర్లన్నీ, కొన్ని ఊర్లే. ఈ రోజు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఇంటి చుట్టుపక్కల. అలాంటి పరిస్థితుల్లో ఆ వైఎస్ఆర్ కడప, ఉమ్మడి కడప జిల్లా వాసి అయిన జగన్మోహన్ రెడ్డి కనీసం అది చూడడానికి, పరిస్థితిని చూడడానికి, కల్లారా చూడడానికి, ఆ ప్రాంతానికి రావడానికి 12 రోజులు పట్టింది మేడం. మళ్ళా చెప్తున్నా సూటిగా, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అన్నమయ్య డ్యామ్ అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో అంత పెద్ద డ్యామ్ కొట్టుకుపోవడం మొట్టమొదటిసారి. దానికి పూర్తి వైఫల్యం వైసీపీ నాయకులదే. ఆ రోజున్న కలెక్టర్ కావచ్చు, లేదంటే జేసీ కావచ్చు, అట్లాగే అక్కడున్న వైసీపీ నాయకులదే. వీళ్ళు ఇసుక దోపిడీ కోసం పూర్తిగా అక్కడ నీళ్లు ఆపేసి, అన్నమయ్య డ్యామ్ లో నీళ్లు ఆపేసి, పైనుంచి చాలా వాటర్ వస్తూ ఉంది క్యాచ్మెంట్ ఏరియా నుంచి. ఈ డ్యామ్ తెగిపోతుందని కొంతమంది హెచ్చరించినా కూడా పట్టించుకోకుండా ఆ రాత్రంతా కూడా అక్కడున్న ఇంజనీరింగ్ నిపుణులు కావచ్చు, అక్కడున్న వైసీపీ నాయకులు కావచ్చు, పూర్తిగా కుమ్మక్కై ఈ రోజు ఆ దాని వల్ల జరిగిన నష్టం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. కానీ వైఫల్యం చెందిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి 12 రోజుల వరకు ఆ ఊరికి రాలేదంటే అతను ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా అండి? ముఖ్యమంత్రిగా ఉండడానికి కనీసం ముఖ్యమంత్రిగా అవుతండి. ఉండండి, నేను కంప్లీట్ చేస్తా మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమంత్రిగా కాదు, ఒక మనిషిగా ఆయనకు నిజమైన ఏదైనా ప్రేమ ఉంటే రాయలసీమ మీద, కడప జిల్లా మీద, ఒక మనిషిగా ఆలోచించినప్పుడైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు డ్యామ్ కొట్టుకుపోతే రేపు పొద్దున అక్కడికి వచ్చారు రాజంపేటకి. అంటే ఒక రోజు వ్యవధిలోనే రాజంపేటకు వచ్చారు. మొత్తం డ్యామ్ పరిసరాన్ని తిరిగారు, బోట్లో వెళ్ళారు, అందరినీ అలర్ట్ చేశారు. అక్కడ ₹1,00,000 ప్రతి ఒక్కరికి, చనిపోయిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చారు. ఇన్ని చేస్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 12 రోజుల తర్వాత వచ్చి, అది కూడా ఏందండి, అక్కడ అందరితో ఫోటోలు తీసుకోవడం, అందరికి నవ్వుతా చెయ్యులు ఊపడం, పోలీసు వాళ్ళని పెట్టి ఎవరిని దగ్గరికి రానికన్నా మాడకన్నా చేయడం, ఆయన చెప్పింది విని వెళ్ళిపోవడం తప్పితే ఎక్కడైనా ప్రజలు బాధ విన్నాడా? నేను ముఖ్యమంత్రి అడగట్లా, ఒక మనిషిగా కూడా బాధపడాల్సిన సమయంలో ఆ మాదిరిగా ప్రవర్తించిన వ్యక్తి రాయలసీమ మీద ప్రేమ ఉందంటే జనాలు నవ్విపోరా? రెండో విషయం, పోలవరం విషయంలో ఏ 5 సంవత్సరాలైతే కంప్లీట్ చేయాలో పోలవరాన్ని, రివర్స్ టెండరింగ్ పేరుతో ఒక సమస్య, ఆ తర్వాత వీళ్ళు కలిబొలి మాటలు చెప్తూ 2-3 సంవత్సరాలు గడిపేయడం, కరోనా అంటారు, ఇంకోటి అంటారు. సరే,
వీళ్ళ అదృష్టం వల్ల కరోనా వచ్చింది, లేదంటే ఇంకా ఘోరమైన పరిస్థితి. వీళ్ళ కనీసం ఏదైనా ఒక నెపం వేయడానికి కూడా ఛాన్స్ ఉండేది కాదు. 2022లో భీకరమైన వరదలు వచ్చాయి. విజయశేఖర్ గారు, పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్. విజయశేఖర్ గారు, పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్. విజయశేఖర్ గారు, పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్. రెండు ప్రభుత్వాలు కూడా పూర్తి చేయలేకపోయాయి. అంటే రాజకీయ గొడవల్లో పోలవరం బలైందని అంటే అంగీకరిస్తారా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత పనులు జరిగాయో వివరించి చెప్పాం. 77% పనులైనాయి. ఆ 5 సంవత్సరాలు కూడా మేమే 2019 నుంచి 24 దాకా మేమే ఉండింటే ఖచ్చితంగా ఈ వరకు ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది, నీళ్లు వచ్చేవి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పట్టిసీమ ప్రాజెక్టు. మీరు దయచేసి వినండి. ఇప్పుడు 2015-16లో పట్టిసీమ ప్రాజెక్టును పంప్ హౌస్ నిర్మించి ఆ రోజు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాని మీద వాటరు కృష్ణా బేసిన్ తీసుకొచ్చిన ఘనత ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకు తెలుసు ఈ ప్రాజెక్టు ఒక 4-5 సంవత్సరాలు టైం పడుతుంది, ఈ లోపల రైతాంగానికి మనం నీళ్ళు ఇవ్వాలా. ఎక్కడైతే కరువు కాటకాలు ఉన్నాయో ఈ కృష్ణా రివర్ లో సరైన వాటర్ రావట్లేదు, మనకు కరువు కాటకాలు ఉన్నాయి. దీనివల్ల కృష్ణా బేసిన్ దెబ్బతింటుంది. పట్టిసీమను కట్టి ఆ రోజు నీళ్లు తీసుకొస్తే ఏం మాట్లాడారండి? వీళ్ళు డబ్బులు పొక్కడానికి, తర్వాత వీళ్ళు లంచాల కోసం పట్టిసీమ కట్టారని మాట్లాడారు. అంటే వైసీపీ ప్రభుత్వానికి కావచ్చు, వైసీపీ నాయకులకు కావచ్చు ఈ రాష్ట్రం మీద కానీ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ఏమాత్రం అవగాహన లేదు. ఉంటే ఆ మాట మాట్లాడరు కదండి పట్టిసీమ మీద. రెండోది, భోగాపురం విమానాశ్రయాన్ని అత్యద్భుతంగా మన చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దాలనుకునే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊర్లకు వెళ్ళి ఏం మాట్లాడారండి? ఎర్రబసురాని ఈ ఊర్లకు ఒక విమానాశ్రయం అవసరమా అని వెటకారంగా మాట్లాడడం వాస్తవం కదా? విజయశేఖర్ గారు, మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయశేఖర్ గారు ఏమంటున్నారంటే అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి ఇసుక దోపిడీ కోసం వీళ్ళ ప్రాజెక్టును సర్వనాశనం చేసినారని చెప్తున్నారు. ఆ గేట్లకు సంబంధించి 14 నుండి 19 వరకు గ్రీసు పెట్టిన దరిద్రం కూడా వీళ్ళు పరిపాలన చేయలే. ఇంత దరిద్రంగా దిగజారినారు కాబట్టి గేట్లు కుళ్ళిపోయినాయి. కాబట్టి గేట్లు కుళ్ళిపోయినప్పుడు పెద్ద వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిలబడినప్పుడు అవి కొట్టుకోవడం సహజంగా జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మేము ఉంటే కాదు, మీరు దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఎట్లా ఉంది మీ చరిత్ర. ఎట్లా అంటే ఏదైనా రెడీగా పెట్టుకుంటారు, ఎవరినో పోతానే ఏమైనా అడిపోయి కూర్చొని కరకరకరగా అరుచుకుంటూ వచ్చారు. మీరు ఆ గేట్లకు మీరు ఆ రోజు గ్రీస్ పెట్టి ఉండి ఉంటే అవి సక్రమంగా పంపింగ్ లో పనిచేస్తూ ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రెండోది, మీరు ఇసుక అంటున్నారు. ఇసుక ఏమన్నా కనీసం ఆలోచన ఉండాలి కదమ్మా. ఇసుక మేము ప్రభుత్వం ద్వారా చేసిన కార్యక్రమం కాబట్టి 7,000 కోట్లు మేము ప్రభుత్వానికి ఆదాయం చేసి పెడితే వీళ్ళు ఇసుకను దోపిడీ చేసుకుని వీళ్ళ జోబులు నింపుకుంటా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదలన్నీ సర్వనాశనం చేసుకుంటా పోతున్నారు. వీళ్ళు మమ్మల్ని గురించి మాట్లాడతారు. మద్యం గురించి మాట్లాడాలంటే మా మీద కేసులు పెడతారు. కానీ వీళ్ళు గ్రామ స్థాయిలో నుండి ప్రతి సందులోనూ బెల్ట్ షాపులు పెట్టి పిల్లలు, వృద్ధులు, ఉతంతులు మొత్తం అందరికీ మద్యం తాపించే కార్యక్రమం మొదలు పెట్టారని ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, మర్డర్లు, మానభంగాలు, ఇట్లా ఈ విధమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా తీసుకొచ్చినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఇలాంటి వ్యక్తులు కూడా వీళ్ళు మాట్లాడితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా గురించి, ఆయన గురించి వ్యక్తిత్వం గురించి మాట్లాడితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అంటున్నాడు అన్నమయ్య డ్యామ్ దగ్గర పోయినంట అందరితో ఫోటోలు దిగినాడంట, అన్నమయ్య డ్యామ్ దగ్గర పోయినంట అందరినీ దగ్గరికి రానిడంట. అదేంతో మరి రెండు ఆయనే చెప్తాడు. అందరితో ఫోటోలు దిగినాడు అంటాడు, అందరినీ దగ్గరికి రానికుండా దూరం దొబ్బినాడు అంటాడు. కాబట్టి వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏది కూడా ఒక్కటి కూడా క్లారిటీ ఉండదు. ఇప్పుడు పట్టిసీమ గురించి చెప్తున్నారు. పట్టిసీమ సందర్భం అప్పుడు ఎందుకు వచ్చింది? అది పోలవరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు అది పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంలో భాగంగా దాన్ని భ్రష్టు పట్టించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఆ తర్వాత పట్టిసీమకు వచ్చి ఇక్కడ పట్టిసీమ నుండి నేను తెచ్చిన చెప్పుకుంటున్నారు. అక్కడ మా రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించి కొండాపురం దగ్గర మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో అయ్యా ఇక్కడ ముప్పవాసులు డబ్బులు ఇవ్వదయ్యా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినారు, ఇంకా కొంత ఇవ్వాల్సింది ఉందని మైక్ తీసుకొని అవినాష్ రెడ్డి గారు మాట్లాడితే అవినాష్ రెడ్డి గారు మైక్ పిక్కొని అన్ని గొప్పలు మీరు చెప్పుకుంటా పోతే ఎట్లా? మీరు చేసినటువంటి అది చెప్పుకుంటా పోతే మీరు చాలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో, అవన్నీ చెప్పొద్దులే, మేము చెప్పింది మాది మాత్రమే అని చెప్తే ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు మైక్ పీకేసి
మాట్లాడేది వరకు తీసుకొచ్చినారంటే వీళ్ళు 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 ఏమండి? మాట్లాడేది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నాయుడు గురించి, గారు ఆంధ్రప్రదేశ్ మీటింగ్ వ్యక్తిత్వం వచ్చి గురించి, మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గారు, డెవలప్మెంట్ మోహన్ గురించి, రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ మేలు గురించి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు 2021 నవంబర్ లో అయితే భారీ వర్షాలు పడ్డాయి. చెయ్యేరు నదిలో ఊహించని స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. అంటే అన్నమయ్య ప్రాజెక్ట్ స్పిల్వే గేట్లు తెరవకపోవడం, ఆలస్యం అవడం వల్లే కదా అక్కడ అంత డ్యామేజ్ జరిగింది. గేట్లు తెరవకపోయేదానికన్నా ముందు ఆ గేట్లు తెరవాలనుకొని పోయినటువంటి వాళ్ళకి ఆ గేట్లే ఓపెన్ కాలేదమ్మా. ఓపెన్ కాలేదంటే సిలుం పట్టిపోయినాయి. సిలుం పట్టించిన సందర్భం లేదు. ఆఫ్టర్ ఆల్ దానికి కావాల్సినటువంటి బంధంలో కావాల్సినటువంటి గ్రీస్ తెచ్చాడు, పూసిపోయలేకపోయి ఆ గేట్ కుళ్ళిపోయేట్టుగా చేసి 14 నుండి 19 వరకు అధికారులు కాబట్టి అక్కడ వాన పట్టించుకోవడం లేరు కాబట్టి అధికారులు లేరా చెక్ చేసుకోవడానికి? అధికారులు పైన ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వమే గడుతులు కాస్తుంటది. ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రభుత్వానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకరు ఉంటారు కదా. ఆ మినిస్టర్ అనేవాళ్ళు ఏ ప్రాజెక్ట్ ఎంత ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఆ ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు ఏంది, ఆ ప్రాజెక్టుల కింద ఏమున్నది, ఆ ప్రాజెక్టు పైన ఏముంది, ఆ గేట్లు ఎట్లున్నాయి, వాటికి సంబంధించిన చూసుకోవాల్సిన బాధ్యత ఆ మినిస్టర్ ఉండదా? దానికి సంబంధించినటువంటి చైర్మన్లు, లీడర్లు, మంత్రులు ఉంటారు కదా. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారిని కంప్లీట్ చేయండి. నేను మాట్లాడే ప్రతిసారి అతను కౌంటర్ మాట్లాడతాను. నేను జనానికి సబ్జెక్టు పోదు. సబ్జెక్ట్ పోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం తీసుకొని మాట్లాడాలి. మీరు కావాలంటే ఆయన టైం చూడండి, నా టైం చూడండి. ఆయనకి ఎక్కువ టైం ఇచ్చినారు. నేను మాట్లాడేపట్ల ఆయన మధ్యలో ఉన్న దొరుకుతారు, లేదు నాకన్నా మళ్ళీ నుంచి అవకాశం ఏమంటారు కాదు కదా. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మేలు చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి రాజకీయ నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయినారు. మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా మంత్రి అయినప్పుడు, మంత్రి అయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేను అడిగిన క్వశ్చన్ కి మీ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు మోహన్ రెడ్డి గారు. చెప్పండి, ఏం చెప్పండమ్మా? గేట్లు పనిచేయలేదు, వాళ్ళు చూసుకోలేదన్నారు. 19 నుంచి 21 వరకు మీ ప్రభుత్వం ఉంది కదా, అధికారులు ఏం చేశారు? మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? నేను చెప్పేది మీరు విన్నారో లేదా? మరి ఆ 14 నుండి 19 వరకు ఆ గేట్లకు సంబంధించినటువంటి గ్రీస్ కూడా పట్టించినటువంటి సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీ వర్షాలు వచ్చి ఆ భారీ వర్షాలు అది అన్నమయ్య ప్రాజెక్టు నిండిన తర్వాత గేట్లు కొట్టుకుని పోయినా. కాబట్టి దాని సంబంధం లేదు. వీళ్ళు చేయాల్సిన పని ఇల్లు ఏమంటారు? అప్పటి వరకు గేట్లు చూసుకోలేదా? 19 వరకు ఈ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానే పరిగెత్తపోయి గేట్లన్నీ చూసుకుంటూ రారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళని ఈ రోజు పోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ అధికారులు, మీ ప్రభుత్వ హయాంలో ఉన్న అక్కడ అధికారులు చూసుకోవాలి కదా. మా ప్రభుత్వమే నేను చెప్పేది. అది ఎప్పుడు కొట్టుకుని పోయి చెప్పండి, ఏ టైంలో పోయింది? 2021 2001 అంటే మేము వచ్చింది 19 అదే నేను చెప్పేది. 2001, 2019, 2020 ఒక సంవత్సరమే కదా. సంవత్సరానికి పరిగెత్తి అన్ని ఎత్తుకులాడుకుంటూ పోరు కదా. 2 ఏళ్ళ బ్రహ్మాండమైన ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పోలే? ఈ రోజు పోయి ఆడపోయి చూసుకుంటా నేను ఎంత పొడి చేస్తా ఇటు చేస్తా అని చెప్పుకుంటారు కదా. మరి అంత ఇంత వీళ్ళ మినిస్టర్లు అక్కడ పోయి ఎవరు ఒకరు కూడా చూసుకోలేదు కదా. ఆడ చూసుకొని ఏమేమి జరుగుతున్నాయో అది చూడొచ్చు కదా. రాష్ట్రంలో చెప్పండి. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి వీళ్ళు చేయాల్సినటువంటి పనులు ఇప్పుడు చేసినారా? మేము చెప్పినట్టే చెప్పండి. అన్ని ప్రాజెక్టులు వాళ్ళు తిరిగి వచ్చినారా? వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నిధులు 7 పైసలు వచ్చాయో అవి చూసుకొని వచ్చారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పనులు చేయరు. రాష్ట్రంలో ఏ ఒక్క మంచి పని చేయరు. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి తెచ్చే వీళ్ళు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీ తేలేకపోతే ఆ 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 10 మెడికల్ కాలేజీలు 3% పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా డాక్టర్లు కావాలి, డాక్టర్లే ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని తీసుకుపోయి 1,00,000 కోట్లు విలువ చేసేటివి ప్రైవేటు వ్యక్తులకు, ఇలా కావాల్సిన వ్యక్తులకు అమ్మేసి దాంట్లో కమిషన్ కోసం కక్కుర్తిపడుతున్నారంటే ఎంత దిగజారిపోయి రాష్ట్ర పరిపాలన ఉంది. వీళ్ళు కూడా నీతులు చెప్పుకుంటా వచ్చి ఎట్లవుతుందమ్మా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మించినారు, ప్రభుత్వం ద్వారానే మద్యం తయారు చేయించినారు. దాన్ని తీసుకుపోయి అక్రమ కేసుల మీద పెట్టి జైల్లో పెట్టిస్తారు. వీళ్ళకు ఎమ్మెల్యేగా క్యాండిడేట్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి ఆడ కుటీర పరిశ్రమలాగా పెట్టుకొని దొరికితే ఆయన వదిలిపెట్టి మా జోగి రమేష్ తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఇది వీళ్ళ పరిపాలన, వీళ్ళ నిష్పక్షపాతం, వీళ్ళ సక్రమైనటువంటి పరిపాలన, వీళ్ళు చేస్తున్నటువంటి పాలన. సూపర్ హిట్ అంటారు. సూపర్ హిట్ అని 2 మీటింగ్లు పెట్టారు. సూపర్ హిట్ సూపర్ ఫ్లాప్ అయితేనే ఆ మీటింగ్లు పెట్టాలంటే భయపడిపోతున్నారు. వీళ్ళు చెప్పినటువంటి హామీలు మొత్తం ఎత్తిపోయినా. ఈయన మన విజయశేఖర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? బటన్ నొత్తితే ఓట్లు పడతాయి, బటన్ నొత్తితే ఓట్లు పడతాయి, బటన్ నొత్తితే ఓట్లు పడతాయి. ఇదొకటి బటన్ నొత్తితే ఓట్లు పడతాయని అని చెప్పారు కదా.
మరి అదే బట్టను మేము అంతా 4 ఇంతలు ఒత్తుతాము, మేము బ్రహ్మాండంగా ఒత్తుతాము, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఒత్తుతాము. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లంతా అమ్మాయిలు 30,000 మంది లేపకపోయినారు, ఆ లేపకపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చాము అని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ రోజు ఆ బట్టను ఎందుకు నొత్తలేకపోయినారు, ఆ చెప్పిన దానికన్నా అధికంగా ఎందుకు లేకపోయినారు? ఈ 30,000 మంది అమ్మాయిలు లేపుకొని పోయింటే ఆ 30,000 మందిలో ముగ్గురిని కూడా ఎందుకు ఎస్ తెలియకపోయినారు? మోహన్ అంటే రెడ్డి ఇలా గారు చేతగాని ఇవన్నీ పనులు అంశాలు పైన చర్చించుకోవడానికి మళ్ళీ మనం డిబేట్ పెట్టుకుందాం. అంటే ఒక్కొక్క ఇష్యూకి సంబంధించి ఇప్పుడు మనం దుష్ప్రచారమా పోలవరం గురించి చేతగాని పాలన మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించే మాట్లాడదాం. ఏమంటారు? ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు దాని గురించే మాట్లాడదు. ఈ అంశాలకు ఆయన సంబంధించి ఏం మళ్ళీ తర్వాత మాట్లాడాడు? పెట్టుకుందాం. కాదమ్మా, ఇప్పుడు మీరు రెండు పక్కలే చెప్పాలి, ఒక పక్కనే చెప్పకూడదు. ఆయన రెండు ఏమంటున్నాడు? పక్కల చెప్తున్నా, బటన్ ఆయన్ని గురించి కూడా నేను అవసరం ఉందా? ఆపుతున్నాను. నేను కూడా ఇప్పుడు ఇది ఆయన్ని మాట్లాడినప్పుడు కూడా అదేగా బటన్ గురించి ఆపుతున్నా. అవసరం ఉందా? బటన్ గురించి నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం నాకు కూడా ఉంటుంది కదా. మా పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా నాయకుడిని విమర్శించినప్పుడు వాళ్ళ పార్టీని, వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళని కామెంట్ చేయాల్సిన బాధ్యత మాకు కూడా ఉంటుంది కదా. Yes. మొత్తం వదిలిపెట్టేసి ఆయన మొత్తం ఆయన చెప్పేస్తాడు, ఆయన ఇంటికి పోతాడు, నేను ఇంటికాడ కూర్చొని బాధపడుకుంటా కూర్చోవాలి, అరే మేమేం మాట్లాడలేదని. అంటే మీరు ఆ విధంగా అవకాశం ఇవ్వకండి అమ్మా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పరిపాలన బాగలేదు కాబట్టి ప్రజలు తిరుగుబడుతున్నారు కాబట్టి రైతులకు సంబంధించి కానీ, పేదలకు కానీ, వాళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి నెరవేరలేదు కాబట్టి జనం తిరగబడుతున్నారనే ఉద్దేశంలో భాగంగానే ఈ సూపర్ హిట్ మీటింగ్లు మళ్ళీ పెట్టడానికి సాహసం చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. 2 పెట్టారు, 2 ఫ్లాప్ అయినా, ఆ ఫ్లాప్ అయిన తర్వాత ఎక్కడన్నా పెడితే జనం ఏమన్నా తిరుగుబడతారేమని భయపడి ఈ రోజు పరిస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన హోమ్ మినిస్టర్ గారు పోతేనే అక్కడ జనం తిరగబడినారు. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలోనే, పిఠాపురంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్, ఒక కౌన్సిలర్ క్యాండిడేట్ భర్త తీసుకుపోయి రేప్ చేసి పెట్టారమ్మా. వీళ్ళు రాష్ట్రంలో సువర్ణ అదే మంచి పాలన అంట. మంచి పాలన అంటే ఏందో అర్థం కూడా తెలియదు. మంచి ఏంది, చెడ్డ ఏంది అర్థం కూడా తెలియని పాలన వీళ్ళు చేస్తూ, వీళ్ళు ఏదో మేము రాష్ట్రానికి ఉరగబెడుతున్నాం అని చెప్పుకుంటా పోతున్నారు. కాబట్టి జనంలో వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తుంటే మాటికి అసెంబ్లీకి రాలే అనుకుంటారు. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో తట్టుకునే పరిస్థితి లేరు. అసెంబ్లీకి వస్తే టైం ఇవ్వరు. అసెంబ్లీకి నేను వస్తానయ్యా, టైం ఇవ్వండి అంటే ప్రతిపక్ష హోదా మీకు రాలేదంటారు. 40% ఓటు వచ్చిందయ్యా. ఓటు వచ్చినటువంటి జనాల కోసం నేను మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది, నాకు టైం ఇవ్వండి, మీ ప్రతిపక్షం ఉంది ఏమొద్దని చెప్తే దాన్ని కూడా టైం ఇవ్వరు. టైం ఇవ్వకుండా మీకు ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి స్థానమే మేము ఇస్తాం, ఎమ్మెల్యేకి ఇచ్చే టైమే మేము ఇస్తామని చెప్తారు. ఎమ్మెల్యేకి టైం ఇచ్చేది 11 మంది ఎమ్మెల్యేలు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, మీరందరూ కలిసి కూటమి కలిసి అధికారంలో ఉన్నారు. మీ అధికారంలో ఉన్నటువంటి మీ తప్పులు ఎప్పటికప్పుడు ఎత్తి చూపించాలంటే ఒక ప్రతిపక్షం ఉండాలి. ఆ ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరు అసెంబ్లీకి రానికుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరే ఆయన మీద నిందలేసుకుంటూ దబ్బుకుంటూ పోవాలని మీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగమే మీరు సక్సెస్ అని మీరు అనుకుంటున్నారు. అది జనం ఏమనుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇచ్చేదానికి వీళ్ళు ఎందుకు లేదు, వీళ్ళు అక్కడ కూర్చోలేరు. మీరు చెప్పుకుంటూనే పోతారు, నేను ఆపుతున్నా కూడా మీరు ఏదో చెప్తానే మాట్లాడండి. ఎస్ ఫైనల్ గా విజయశేఖర్ చెప్పండి మేడం. వినపడుతుందా? నాకు కొంచెం లింక్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఓకే ఓకే రైట్ ఓకే వినపడుతుందా? వాయిస్ వినిపిస్తుందండి మేడం. పర్లేదు, నేను చెప్పాలని చెప్తా. చెప్పండి. ఎస్ సిగ్నల్ సరిగా లేనట్టుంది విజయశేఖర్ గారిది. ఓకే అండి, అంటే మనం ఫైనల్గా మాట్లాడుకుంటే మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 24 వరకు అయితే 2 ప్రభుత్వాలు మారాయి, కానీ పోలవరం అయితే పూర్తి కాలేదు. ఇందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు అసలు? అది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాలమ్మా. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దాన్ని నిర్లక్ష్యం చేసినారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ డ్యాములు కట్టాల్సిన చోట కట్టకూడదు కట్టి అది కొట్టుకొని పోయేట్టుగా చేసి దానికి డ్యామేజ్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి దీని బాధ్యత పూర్తిగా చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాలా. సరే, మేము ఆ విమర్శలు మళ్ళీ విమర్శించుకుంటా పోయేదానికన్నా మీరు చెప్పిన ప్రకారము మీకు కేంద్రంలో అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు పూర్తి చేయండి. 2029 లోపల చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఆయన కలుముషం లేని నాయకుడు, నిజాయితీ నాయకుడు, మంచి నాయకుడు అనుకుంటాం. మీరు కేవలం జోబులు నింపుకోవడానికే దాన్ని వాడుకున్నారంటే ఇంకా చరిత్రలో చరిత్రహీనులుగా నిలిచిపోతారు మీరు. ఎందుకంటే మీ జీవితంలో, మీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన సందర్భం లేవు. ఒక్క చుక్క మీ తరపున ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు వచ్చిన సందర్భం లేదు. కనీసం కుప్పానికి కూడా మీరు నీళ్లు తీసుకెళ్లేని పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ కుప్పానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితిని మేము కల్పించినాం. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి నిధులు కానీ, ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి అనుమతులు కానీ, ఆంధ్రప్రదేశ్ కు చేయాల్సినటువంటి మంచి పనులు కానీ కేంద్రంతో మీకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేయండి. పూర్తి చేసి చరిత్రలో ఎంతో కొంత నిలిచిపోయేట్టుగా చూసుకోండి, లేదా చరిత్రహీనులుగా నిలిచిపోతారని నా అభిప్రాయం. ఎస్ రాజశేఖర్ గారు సిగ్నల్ లేనట్టుంది. ఓకే,
మనకి మళ్ళీ రాజశేఖర్ గారు అయితే అందుబాటులోకి, విజయశేఖర్ గారు అయితే అందుబాటులోకి వస్తానని చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మనం మాట్లాడుకుంటే మోహన్ రెడ్డి గారు, ఈలోపు మనం మాట్లాడదాం. అంటే ఇప్పటి వరకు అయితే మొత్తం 87.8% మేరకు అయితే పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా టీడీపీకి ఇంకో 2-3 ఏళ్ళు అధికారం ఉంది. ఈ టైంలో పూర్తి చేస్తే క్రెడిట్ వాళ్ళకి ఇస్తారా? కాదమ్మా, ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలన్నా వచ్చినాయన్నా పూర్తి క్రెడిట్ రాజశేఖర రెడ్డి గారికి వస్తుంది. లేపాక్షి నుండి కర్నూలు జిల్లా వరకు పాదయాత్ర ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో నీటి అవసరం పలానా చోట ఉందని తెలియజెప్పినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఉన్నటువంటి మైసూరారెడ్డి గారు, రెడ్డి గారు, చాలా మంది స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది ఈ ఆంధ్రప్రదేశ్ కు పలానా పనే కావాలని బాగా గుర్తించినటువంటి వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన తర్వాతనే, ఈ పాదయాత్ర చేపట్టిన తర్వాతనే తెలుగుగంగ ప్రాజెక్టుకు ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసి దానికి సంబంధించిన పనులు చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు కొద్ది కాలం ఉంటేనే ఆయనకు మధ్యలో రకరకాల డిస్టర్బెన్స్ రావడము, తర్వాత రామారావు గారు ఆయన వెన్నుపోటు పొడిచి రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు పదవి తీసుకోవడం, ఈయన పదవి కాపాడుకోవడం కోసమే ఆ కింద మీద పడ్డం జరిగింది తప్ప ఇక్కడ కుటుంబాన్ని, అక్కడ రాష్ట్ర ప్రజలు తిరుగుబాటును, ఇది కేంద్రంలో ఉన్నటువంటి ఒత్తిడిని అన్నిటినీ తట్టుకోవడానికి 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు టైం వేస్ట్ చేసినారు తప్ప ఆయన అభివృద్ధి చేయాలని కానీ ఏదైనా చేయాలనే ఉద్దేశం లేదు. 1996లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఆ పార్లమెంట్ ఎన్నికల కోసం పార్లమెంట్ ఎన్నికల కోసం ఒకసారి శంకుస్థాపన చేసినారు. 98లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చి అప్పుడు శంకుస్థాపన కోసం చేసినారు. ఆ తర్వాత 99కి వచ్చేటప్పటికి అప్పటికే బీజేపీలో అనేక రకాలుగా ఒడిదుడుకులు రావడమే కాకుండా ఆ వాజ్పేయి గారి నాయకత్వాన్ని అవమానపరిచే విధంగా జయలలిత గారు ఎదురులో ఎవరు చేసినారనే ఉద్దేశంలో భాగంగా ప్రజల్లో కొంత సానుభూతి వచ్చినా కూడా ఆ సానుభూతిలో 99లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్యాచ్ చేసుకుని ఈయన వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడం వల్ల ఆయన మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అయితే పోలవరం అయ్యే ఛాన్స్ లేదు కదా, ఆయనకి ఎలా క్రెడిట్ వెళ్తుంది? మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పెట్టుకొని వచ్చాడని. ఏమంటే 2004లో ఇప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు పెట్టుకోలేదా అంటున్నారు. అది నాకు అర్థమవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను మాత్రమే పోటీ చేసి గెలిచాలనే ఉద్దేశంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు కోరితే, సోనియా గాంధీ గారు, తెలంగాణ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ ఒత్తిడి మేరకు రాజశేఖర రెడ్డి గారు కాంప్రమైజ్ అయినారు. మళ్ళా 2009కి వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా ఎడమ చేత పక్కన దుబ్బేసి కారణం అని ఎన్నికలకు వచ్చే రాజశేఖర రెడ్డి గారు 2009లో మళ్ళా గుర్తించుకోవాలా? మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, విజయశేఖర్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. సిగ్నల్ సరిగా లేనట్టుంది, టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఫోన్ లైన్ లో మాట్లాడుతున్నారు. మోహన్ రెడ్డి గారు ఆయన చాలా స్ట్రాంగ్ సపోర్టర్ గా ఉన్నట్టున్నారు రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి బిడ్డకు. తప్పేం మేమేం కాదనట్లే, కానీ వాస్తవాలు వక్రీకరించడం న్యాయం కాదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పెట్టుకొని గెలిచారు ఆయన మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, పరిస్థితి లేదు. ఉండండి మోహన్ రెడ్డి గారు, దయచేసి వినండి. గెలిచే పరిస్థితి లేదు. మీరు మాత్రమే వైఎస్ఆర్సీపీ అట్లాగే రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఆయన సొంతంగా గెలవాలి. అందుకే చెప్తున్నా, 2009లో మీరు చరిత్రను మర్చిపోవద్దండి. మీరు చరిత్ర మర్చిపోవద్దు. 2004లో అదే వినండి దయచేసి వినండి. 2004లో తన సొంత బలం మీద నమ్మకం లేక వినండి మోహన్ రెడ్డి గారు, నాకన్నా వాస్తవాలు అవాస్తవాలు అక్కడున్న యాంకర్ గారికి తెలుసు, అట్లాగే ప్రజలకు తెలుసు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేను చెప్పేది వినండి, దయచేసి వినండి. 2004లో 1999లో
సొంతంగా ఎన్నికలకు పోయి గెలిచిపోయాలనుకోని ప్రమాణ స్వీకారం డేట్ కూడా ఆలోచించుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కానీ 1919లో మధ్యలో అలయన్స్ పెట్టుకున్నారు కాబట్టి 91 అసెంబ్లీలో 7 పార్టీలు ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టు మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టు వాళ్ళ దగ్గర డేటా లేదు. నేను చెప్పేది లేకపోతే మీరు వినండి. నేనేం చెప్తున్నాను వినకనే మాట్లాడట. 1999లో సొంతంగా పోయి బొక్కబోర్లా పడి 90 సీట్లకు పరిమితమైన వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో తన సొంత బలం మీద నమ్మకం లేక ఒక పక్క టీఆర్ఎస్, ఇంకో పక్క సిపిఐ ఇంకో పక్క మజ్లిస్ పెట్టుకుని ఎన్నికలకు పోలేదా? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు పూర్తిగా మీరు ఇప్పుడు మాట్లాడారు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం విజయశేఖర్ గారిని మాట్లాడనివ్వండి. చెప్పండి మీరు చెప్పండి. ఆయన ఎంతసేపు భజన కొట్టుకోవడం తప్పితే కాదు మేడం ఆయన ఎంతసేపు భజన కొట్టుకోవడం తప్పితే వాస్తవాలు వినరా? భజన అలవాటు అయిపోయింది. కొన్ని వాస్తవాలు వినండి. ఏమంటే మీరు నాకన్నా సీనియర్, ఓపిక ఉండాలి. మీరు ఓపిక లేకుండా మాట్లాడితే ఏం చేయమంటారు చెప్పండి? నాకు బ్రహ్మాండమైన ఓపిక ఉంది. మీరు వాస్తవాలు వినడానికి రెడీగా లేరు. ఇప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి మీరు అనుకున్నట్టు చాలా పెద్ద నేషనల్ హీరో, పెద్ద పొలిటికల్ లీడర్ అంటారు కదా. అదే రాజశేఖర రెడ్డి 2004లో టీఆర్ఎస్ పార్టీ ఓ పక్క, ముస్లిం లీగ్ ఓ పక్క, తర్వాత సిపిఐ ఓ పక్క, ఇన్ని పార్టీలతో 2004లో తను ఎలక్షన్ పై మాట వాస్తవం కాదా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించబోయారు. చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం లేదని మాట్లాడుతున్నారే. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఎవరికి ఏం అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి కాస్త. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పేది అర్థం కాదు, ఆయన చెప్పేది అర్థం కాదు. ఆయనకు వాస్తవాలు తెలిసాయి, ఫ్రస్ట్రేషన్ అన్నాడు. ఏమంటే చిన్న మాట అడుగుతా, చంద్రబాబు నాయుడు గారికి దుమ్మితిపోవడం మీకు అలవాటు. చంద్రబాబు నాయుడు గారికి దుమ్మితిపోవడం మీకు అలవాటు అయిపోయింది. మీ నాయకుడితో సహా మీరందరికి అదే పని. కొత్తలు చేస్తే ఎదుటి మీద విరుచుకుపోవడం, ఎదుటి వాడి మీద విరుచుకుపోవడం, ఓపిక లేకపోవడం. ఏమంటే అధికారం పోయిందని ఒక భావన ఉన్నారు మీరు. మీకు ఏం అర్థం కాదు. ఎవరన్నా ఏమంటే నేను చెప్పింది వినండి. నేను చెప్పింది వినమంటే కూడా ఎందుకు మీకు అంత బాధ నాకు అర్థం కాదు. మీరు ఎక్కడ చెప్పిస్తారు? ఆయన అసలు మాట్లాడినివ్వండి ఒకసారి, పూర్తి కానివ్వండి. చెప్పమండి ఊరికి దాన్ని వదులుకుంటే కాదండి మీరే డిసైడ్ చేసేది. ఏమండి మీకన్నా నేను ఎక్కువ చదువుకున్నా, ఎక్కువ దేశాలు తిరిగి వచ్చా, రకరకాల రాజకీయ నాయకులు చూసా. చెప్పలేదు కదా. నేను పెద్ద గొప్ప కొట్టుకోండి. అంటే రెండు పార్టీలు కాదు, రెండు పార్టీలు ఒక మాట మీదకి వచ్చి సెంట్రల్ లో క్వశ్చన్ చేసి ప్రాజెక్ట్ ని పూర్తి చేసే పన్ను చేస్తే బాగుంటుంది కదా. దయచేసి వినాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేస్తే అలయన్స్ తో పోతున్నాడు, ఒకసారి బీజేపీతో పోయినాడు, ఇంకోసారి వాళ్ళతో పోయాడు మారుతున్నాడే. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ తో, సిపిఐతో, సిపిఎం తో, ముస్లిం లీగ్ తో, మజ్లిస్ పార్టీతో పోయింది. ఆయన చెప్పనివ్వండి మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆయన చెప్పండి. టైం డ్రాగ్ అవుతుంది.
ఆన్ రికార్డ్ అదే మాట్లాడుతున్నా. ఎవరు కాదన్నారు, మేము కాదన్నారు మరి కదా, మరి మీలాగా చెప్పండి తప్పించుకోలేదు చంద్రబాబు కదా, నాయుడు ధైర్యం మీలాగా లేదు. జారిపోలేదు కదా, చంద్రబాబు మీలాగా నాయుడు మేము అవినీతి చేసిన ఎందుకు తప్పులు మాట్లాడండి? చేయలేదని చెప్పలేదు కదా, మీరు చంద్రబాబు తప్పని నాయుడు ఒక చెప్పారు. గొప్ప నాయకుడు. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి దార్శనికుడు. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు ఒక్క నిమిషం అండి మోహన్ రెడ్డి గారు విజయశేఖర్ గారు ఒక్క నిమిషం విజయశేఖర్ గారు మోహన్ రెడ్డి గారు విజయశేఖర్ గారు ఒక్క నిమిషం రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ గొప్పోళ్లే, కానీ పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే పూర్తి కావట్లేదు. రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు డబ్బుల కోసం చేసేది చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి పోలవరం ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా ఇదే కదా. ఇప్పటికి పూర్తి చేయమని చెప్పినాం కదా. ఈ 2029కి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయమనండి. వాళ్ళు కూడా అనేక సార్లు పరాక్రమం చేస్తున్నారు. ఆ పరాక్రమం చేయమనండి అంటున్నారు. రాజశేఖర్ గారు విజయశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డికి దాచుకోవడం మాత్రమే తెలుసు. అతనికి అభివృద్ధి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం తెలుసు. రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు, ప్రాజెక్టు తాకట్టు పెడతారు. ఆ ప్రాజెక్టు మీరు దొంగతనాలు చేస్తారు, దాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు. విజయశేఖర్ గారు మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడండి. విజయశేఖర్ గారు మోహన్ రెడ్డి గారు సంవత్సరాలు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టించినారు. ఒకసారి ఓటు కేసులో దొరికితే దీన్ని తాకట్టు పెట్టించినారు. ప్రాజెక్టును రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఓటు కేసులో తాకట్టు పెట్టారు. అక్కడ ఎస్ విజయశేఖర్ గారు 10 సంవత్సరాలు ఉన్నటువంటి రాజధానిని వదిలిపెట్టేసి ఆంధ్రప్రదేశ్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, విజయశేఖర్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం విజయశేఖర్ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇద్దరు కూడా పోలవరం మీదే మాట్లాడండి, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవద్దు. పోలవరం గురించి మాట్లాడుతున్న ఇద్దరు కూడా పోలవరం గురించే మాట్లాడండి. అంటే ఇద్దరు ఒక మాటపైకి వచ్చి అటు సెంట్రల్ ప్రాజెక్ట్ అయినప్పుడు మోదీని నిలదీసి ప్రాజెక్టును పూర్తి చేయించాలి, కానీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చేతిలో మోడీ గారు ఉన్నారు. ఆయన బయటకు వచ్చి మోడీ గారు వెళ్ళిపోతారు. మోడీ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, విజయశేఖర్ గారిని ఒకసారి మాట్లాడనివ్వండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి. విజయశేఖర్ గారు ఇద్దరు కొట్టుకోకుండా అర్థమైంది కాబట్టి నన్ను మాట్లాడలేదు. మీకు అర్థమైంది కాబట్టి నన్ను మాట్లాడలేదు. మోహన్ రెడ్డి గారు సరే విజయశేఖర్ గారు ఒక్క నిమిషం అండి, విజయశేఖర్ గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు చెప్పండి. మీరు కాదమ్మా, ఆయన టైం తీసుకొని మాట్లాడేటుకుంటే మాట్లాడమని నాకు అభ్యంతరం లేదు. నా టైంలో ఆయన మాట్లాడుతుంటే మీరు మాట్లాడనివ్వట్లేదు, మధ్యలో అడ్డుపడుతూ ఉన్నారు. సరే ఇప్పుడు చెప్పండి విజయశేఖర్ గారు ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఆయన వినడు చూడు, అదే అట్లే ఆయన వింటారు, మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే, నేను స్టార్టింగ్ లో మీరు చెప్పిన తర్వాత నా ఎంతట నేనుగా ఆయన మాట్లాడేటప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన 10 సారి అడ్డుపడుతుంటేనే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా అడ్డం, లేకపోతే నేను మాట్లాడను. నాకు ఫస్ట్ నుండి నేను ఒకే పద్ధతిలో మెయింటైన్ చేసేవాడిని. ఆయన అడ్డం వచ్చినాడు కాబట్టి మాట్లాడుతున్నాను. ఆయన ఇందాక మీరు మాట్లాడినప్పుడు అసలు లేనే లేరు, టెక్నికల్ ఇష్యూ ఉండి ఆయన లైన్ కట్ అయింది. ఆయన తర్వాతే వచ్చారు, నేను అందుకే ఆయన మాట్లాడినివ్వండి అన్న. సరే ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. సరే అది వదిలేసేయండి, ఇప్పుడు మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే, విజయశేఖర్ గారు ఆ తెలుగుదేశానికి కరుడు కట్టిన ఉగ్రవాది లాగా పనిచేస్తున్నాడు. మంచిదే, ఆ పార్టీలో ఉన్నప్పుడు అదే టైపులో చేయాలా. ఏ పార్టీని నమ్ముకున్నా అదే పార్టీలకి మనం న్యాయం చేయాలా. నేను రాజశేఖర రెడ్డి గారికి ఆయన చెప్పినట్టు వీరాభిమానినా లేక పనిచేస్తున్నానా కాదు, వాస్తవాలను మాట్లాడే దాంట్లో నేను ఎప్పుడు ముందే ఉంటాను. వాస్తవాలు మాట్లాడే దాంట్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉంటుంది కాబట్టి నేను ఆ కుటుంబంతో కంటిన్యూగా ఉన్నాను. దాన్ని గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి. రెండోది, ఆయన 2004 గురించి పదే చెప్తున్నాడు కదా.
నేను పదే చెప్పిన 2004లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం కోరుకునింది. నాయకత్వం కోరుకున్న తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ కలిసి కేసీఆర్ ను లేపడానికి, రాజశేఖర రెడ్డి గారిని తగ్గించడానికి, ఆయన్ను కలపాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళందరూ పోయి సోనియా గాంధీ గారి దగ్గర మనం 99లో ఓడిపోయినామమ్మా, ఇప్పుడు ఓడిపోతే బరువు అవుతుందమ్మా, చంద్రబాబు నాయుడు గారు పెద్ద జిమ్మిక్కులు రాజకీయాలు చేసేవాడు, ఆయన ఓడించాలంటే అందరం కలిస్తే బాగుంటుందని వీళ్ళు చెప్పిన తర్వాత సోనియా గాంధీ గారు చెప్తే రాజశేఖర రెడ్డి గారు విజయశేఖర్ గారు చెప్పినట్టు 99లో మేము ఓడిపోయినాం కాబట్టి 2004లో సరే ఎందుకు వచ్చిన గొడవలు వాళ్ళతో మన హైకమాండ్ తో ఎందుకు గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు అలయన్స్ కు ఒప్పుకొని 37 సీట్లను వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచిన తర్వాత ఆ తర్వాత 2009కి వచ్చినప్పటికీ వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కేంద్రంతో పోయి డైరెక్ట్ ఓటమికి నేనే కారణం, గెలుపుకు నేనే కారణం ఉంటాను, వాళ్ళతో పొత్తు ప్రసక్తే వద్దని చెప్పి రాజశేఖర రెడ్డి గారు సింగిల్ గా వచ్చి గెలిచినారు. మనం ఆయన్ని మనుషులు వచ్చినట్టు మాట్లాడితే ఇదొక్కటి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో బీజేపీ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాదు, మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి అయ్యా మీతో మేము అలయన్స్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాము, మాకు జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి, కలిసి మాట్లాడదాము, మేము పొత్తు పెట్టుకుంటాము అని వచ్చి ఉండినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తుకి ఇష్టపడరు, పొత్తు పెట్టాలనే ఉద్దేశం ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి లేదు, ఇప్పుడు కూడా పొత్తులేకి మేము రాము అని చెప్పిన తర్వాత కలపండి అంటే ఇంకా కలిపినా ఇంతే కలపకపోయినా ఇంతే కదా, ఆయన పొత్తుకైతే రాడు, వేరే దానికైతే చెప్పండి మాట్లాడదామని చెప్పిన తర్వాత లేదు మేము వచ్చింది పొత్తుకే అన్న తర్వాత పొత్తు పెట్టుకోమని తెలిసిన తర్వాత వాళ్ళు కేంద్రంలోకి పోయి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుండి జగన్మోహన్ రెడ్డి గారు మనకు సపోర్ట్ అంటే పొత్తు పెట్టుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి మనం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేమని నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు పోయి ఆయన ఏదో జైలు వేసినారని కారణం చూపించి ఆడ పోయి పొత్తు మేము పెట్టుకుంటున్నాము కేంద్రంతో ఒప్పిస్తామని చెప్పి కేంద్రానికి ఢిల్లీకి విజయశేఖర్ గారు కూడా మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇచ్చారు, మీరు అడిగినప్పుడు మీరు ఒక్క నిమిషం ఆగండి. విజయశేఖర్ గారు చెప్పండి. ఎస్ విజయశేఖర్ గారు. నేను ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు చెప్పారు, తానే మాట్లాడతా. ముందు అది మాట్లాడిన తర్వాత పోలవరం వద్దాం. 2004లో కొంతమంది తెలంగాణ నాయకులు సోనియా గాంధీ చెప్పారు 99లో ఓడిపోయినాం, మళ్ళా ఓడిపోతామనే భయం. అంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినా కూడా ఓడిపోతామనే భయం స్పష్టంగా వీళ్ళలో ఉన్నింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి వినాలి. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు, మీరు కూడా ఒక్క నిమిషం ఉండండి. విజయశేఖర్ గారు కొంచెం తొందరగా కానిచ్చేసేయండి. మీరు కూడా భయం ఉంటుంది కాబట్టి ఆ రోజు టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ముస్లిం లీగ్ అందరితో కలిసి ఎన్నికలకు వెళ్ళాడు. ఎందుకు? ఒక్కసారిగానే సీఎం అవ్వాలి, నా కళ నెరవేరట్లేదు, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి నాకు ఛాన్స్ రాదని ఒక బాధలో ఉన్న మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు విజయశేఖర్ గారు మాట్లాడలేదు. ఒక్క 2 నిమిషాలు మీరు ఆగితే ఆయన మాట్లాడడం అయిపోతుంది. విజయశేఖర్ గారు ఇవన్నీ కాదు. విజయశేఖర్ గారు, మోహన్ రెడ్డి గారు మీరు ఆగట్లేదు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజు మాన్య ప్రధానమంత్రి వర్యులు మన పివి నరసింహరావు గారి మీద కడపలో చెప్పులు వేయించిన ఘనత అండి రాజశేఖర రెడ్డి. ఓకే విజయశేఖర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకునేది పోలవరం అంశం గురించి, మీరు దయచేసి దాని మీదే మాట్లాడండి. విజయశేఖర్ గారు నేను అడిగిన దానికి చెప్పండి. విజయశేఖర్ గారు, పార్టీకి బొక్క పెట్టే విధంగా అసమాజ రాజకీయాలు నడిపి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వినాశనానికి కారణమైన వ్యక్తి విజయశేఖర్ గారు. వీటి వల్ల ఏం లాభం లేదండి. విజయశేఖర్ గారు ఇద్దరు కూడా మాట్లాడే మాటలకి అర్థం లేదు. మనం పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. విజయశేఖర్ గారు మోదీని, ఏదైతే సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు అక్కడ కేంద్రంలో ఉన్న మోదీని గట్టిగా మాట్లాడి ప్రాజెక్ట్ పూర్తి చేసే అవకాశం ఉందా లేదా అది మాత్రం చెప్పండి. మోడీ గారు ఈ రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు 87% పనులు అయ్యాయి. ఈ
1.5 సంవత్సరం ఇప్పుడు మీకు చెప్పా కదా, మార్చి 27 వరకు ఖచ్చితంగా ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నిన్న సీఎం గారు ఏదైతే డెడ్ లైన్ చెప్పారో ఆ డెడ్ లైన్ అన్ని రకాలుగా ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించి R&R ప్యాకేజ్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న ప్రజల రీలొకేషన్ కావచ్చు, కాలనీలు కట్టడం కావచ్చు, వాళ్ళకు వేరే దగ్గర సదుపాయాలు కల్పించడం కావచ్చు, అన్ని కూడా చాలా అద్భుతంగా అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ కి అయిపోతుంది. మెయిన్ ప్రాజెక్టు 2027 మార్చి నాటికి మేము కట్టి నీళ్లు ఇచ్చే విధంగా పోలవరం మెయిన్ రైట్ మెయిన్ కెనాల్ కావచ్చు, లెఫ్ట్ మెయిన్ కావచ్చు, నీళ్లు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నాం. అట్లాగే పోలవరం నుంచి పూర్తిగా రాయలసీమ ప్రాంతానికి కూడా, ఇప్పుడు ఆయన అంటున్నారు కదా రాయలసీమ ద్రోహి ఎవడో చెప్తా వినండి. పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా మోహన్ గారు వినండి. మోహన్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. మోహన్ రెడ్డి గారు పుట్టి ఒకటి పోలవరం ప్రాజెక్ట్ నుంచి నల్లమల సాగర్కు నీళ్లు తెచ్చే దాంతో పాటు ఇక్కడ ఉన్న శ్రీశైలం డ్యామ్ లో ఉన్న కృష్ణా వాటర్ ని పూర్తిగా రాయలసీమ రైతాంగం కోసం వాడి, అట్లా రాయలసీమను కావచ్చు, ఇట్లా ప్రకాశం డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్ ని పూర్తిగా సస్యశ్యామలం చేయాలని తలంపుతో గోదావరి పూర్తి చేస్తాం, నీరు అందిస్తాం అనేది చెప్తున్నారు విజయశేఖర్ గారు. దయచేసి వినండి. విజయశేఖర్ గారు మనకి టైం కూడా అయిపోతుంది. 2027 మధ్య నాటికి మానేరు. ఈ రోజు ఫస్ట్ ఫ్లైట్ దిగింది. అప్పుడు ఏంటి ఎర్రబల్ ఊరికి విమానాశ్రయం అన్నారు, ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ దిగింది అక్కడ. అంటే పోలవరం ప్రాజెక్టు కూడా మేము వచ్చే మార్చి నాటికి ఖచ్చితంగా పూర్తి చేస్తాం. నీళ్ళు ఇచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ పూర్తి చేయలేకపోతే ఏ పని చేసినా, ఈ రాష్ట్రంలో ఏ మంచి పని చేసినా అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు చేసిందే. జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. మోహన్ రెడ్డి గారు, విజయశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి సమయం కూడా చాలా వరకు అయిపోతుంది. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రెడ్డి గారు, విజయశేఖర్ గారు. అలాగే ఎవరు మొదలు పెట్టారన్నది కాదు, ఎవరు పూర్తి చేశారన్నదే ప్రజల ప్రశ్న. 10 ఏళ్ళు రాజకీయాలు చూసాం, ఇప్పుడు ప్రజలకు నీళ్లు కావాలి. పోలవరం రాజకీయ ప్రాజెక్ట్ కాదు, ప్రజల జీవితాల ప్రాజెక్ట్. ఎంత తొందరగా పూర్తయితే అంత బాగుంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News.